ర్యాంపార్డ్లో ఒక అబ్బాయి మాట్లాడుతున్న ప్రతిదీ కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసిన ప్రతి సినిమా ఇంగ్లీష్ సినిమా. ప్రూవ్ చేయాలనుకున్న ప్రతి ఫిల్మ్ యాస్పిరెంట్కి తెలిసిన ఒకే ఒక పేరు అజయ్ వేగేష్ణ. సింపుల్గా చెప్పాలంటే ఐఎమ్ క్యూరియస్ క్యాట్. నేను ఏది చేస్తే నేను అందులో ఉండను, అక్కడి నుంచి మొదలు. సినిమా అనేది మీకు ఎంత అందంగా పరిచయం అయింది సార్? ఎవరైనా ఇంటికి వస్తే చుట్టాలు మీరు బయట చూసారా? లేదు, అది చూడాలి. మీరు చూడకపోతే ఎలాగైనా తీసుకెళ్ళిపోయాను. మనీ గురించి చెప్తారు, మ్యారేజ్ గురించి చెప్తారు, ఉమెన్ గురించి చెప్తారు. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ యూ వర్సెస్ యూ అండ్ వన్ ఆఫ్ ద యూ మస్ట్ డై. ఒక సినిమా గురించి ఎంత మాట్లాడినా ఒక ఎన్సైక్లోపీడియాలా కనబడతారు. మీరు ముందే అనుకున్నారా, లేకపోతే ఇదంతా అలా జరిగిపోతుందా? మీరు అడిగిన క్వశ్చన్కి కారణం ఫాదర్. కుర్చీలో కూర్చుని ఒక చేతిలో సిగరెట్, ఒక చేతిలో పుస్తకం ఉండేది. యూజ్ టు రీడ్ ఎ లాట్. రోజ్ డైస్ అనే బుక్ మా ఇంట్లో లేకపోతే అసలు అటు సైడ్ పోయిటరీ రాయాలని కూడా నాకు ఉండేది. ఒకటే ఆయన చెప్పారు ఏంటంటే, యూ వాంట్ టు బికమ్ పాట్ మేకర్, దట్ ఈస్ ఆల్సో ఫైన్, బట్ బికమ్ ద బెస్ట్ పాట్ మేకర్ ఇన్ అవర్. సినిమా ఈజ్ సంథింగ్ బియాండ్ సినిమా. సినిమాకి వెళ్తున్నాం, సినిమా చూడబోతున్నాం అన్న ఫీలింగే మచ్ మోర్ హై. సినిమా ప్లే అయ్యే ముందు కొన్ని సౌండ్స్ వస్తాయి, ఆ రీల్ ప్లేయింగ్లో ఆ సౌండ్స్ చాలా ఎగ్జైట్మెంట్. ఎందుకంటే ఎందుకు సినిమాకి ఎక్స్పైరీ డేట్ మన లైఫ్లో లేదు? పులి అంత స్ట్రెంత్ లేదు, పావులాగా విషయం లేదు, గుర్రంలా పరిగెత్తలేడు, తాపలాగా ఈదలేడు. కానీ ఇవన్నీ కలిపిన ఒకే ఒక్కటి బ్రెయిన్. స్లీప్లోనే పుడతాం, స్లీప్లోనే బతుకుతాం, స్లీప్లోనే చనిపోతాం. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పీపుల్ దే డోంట్ నో వాట్ లైఫ్ ఈజ్, ఆర్ దే డోంట్ నో వాట్ లైఫ్ కెన్ బి. మన సినిమా నుంచి బయటకు వచ్చి ఆ ఎమోషన్ గురించి మాట్లాడు. సలార్లు కాటేరం ఫైట్ సో ఎందుకు మాట్లాడుకుంటాం? సో ఆ ఎమోషన్ అనేది, ఇఫ్ యు ఆర్ ద వైజెస్ట్ మ్యాన్ ఇన్ ద రూమ్, దెన్ యు ఆర్ ఇన్ ద రాంగ్ రూమ్. ఎవరితో ఉంటున్నాం, ఎక్కడ ఉంటున్నాం, ఏ పని చేస్తున్నాం చాలా ఇంపాక్ట్ చేస్తాను. ఒకటి ఇలా వస్తే క్రిమినల్ అయిపోతాడు, కానీ కొంచెం ఆడ ఎటా వెళ్తే ఆర్టిస్ట్. సినిమా లైఫ్ స్పాన్ అనేది ఎలా డిసైడ్ అవుతుంది? 100 స్క్రీన్ ప్లే బుక్స్ చదివి కూర్చొని రాసిన క్లాసిక్ తీస్తారని గ్యారెంటీ. ఇప్పుడు సందీప్ వంగా ఆయన స్క్రీన్ ప్లే బుక్స్ ఏం చదవలేదు. ఆర్ట్ కోసం ఏది అడ్డం వచ్చినా దాన్ని పక్కన పెడతారు. బాబు 15 minutes ల్యాగ్ పెట్టారు, అది లేకపోతే సినిమా చాలా బాగుంది. ల్యాగ్ అన్నదే అసలు దాని మీద ఒక 2 hours పాడ్కాస్ట్ చేసి, డైరెక్టర్ కనుక ఒక స్పాంజ్ లాగా ఉండి ఈజ్ ఓపెన్ ఫర్ సజెషన్స్. సినిమా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ట్రైలర్ రిలీజ్ అవ్వగానే ఒక బయట తీసుకుంది. నేను ఇది ట్రైలర్ చూసినప్పుడే అనుకున్నాను రా, క్రియేటివిటీ ఈజ్ ఈక్వల్ టు ఇన్నోసెన్స్ ప్లస్ ఇంటెలిజెన్స్ ప్లస్ ఇమాజినేషన్. ఆ కథ వచ్చి ఉండొచ్చు, కానీ నువ్వు చెప్పలేదు. అది ఇంపార్టెంట్. ఇప్పుడు రాజమౌళి కాంపిటీషన్ ఉందా, సందీప్ వంగా ఉందా? ఎనీ పర్సన్ హూ గోస్ డీప్ ఇన్ సైడ్ అండ్ టెల్ స్టోరీస్ విచ్ ఆర్ హిమ్, then there is no competition. Hello Ajay sir, welcome to our show Stories by Monsters. I'm really excited sir, ఎందుకంటే ఒక సినిమా గురించి ఎంత మాట్లాడినా ఒక ఎన్సైక్లోపీడియాలా కనబడతారు మీరు. మీ ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే మీరు నార్మల్గా వర్క్షాప్స్లో కానీ. నాకు ఎప్పుడు మిమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే సార్, ఒక ప్రూవెన్ ఫిల్మ్ టెక్నీషియన్ గురించి సినిమా తీసిన తర్వాత అందరికీ తెలుస్తుంటుంది, బట్ ఒక ప్రూవ్ చేయాలనుకున్న ప్రతి ఫిల్మ్ యాస్పిరెంట్కి తెలిసిన ఒకే ఒక పేరు అజయ్ వేగేష్ణ. అయ్యో, ఒక బొమ్మలాట ద్వారా కావచ్చు, మీ వర్క్షాప్ ద్వారా కావచ్చు, మీ పాడ్కాస్ట్ ద్వారా కావచ్చు, ఏదో ఒక దగ్గర మైన్యూట్గా అయినా ఆయన ఇన్స్పైర్ చేసి వదులుతారు సార్. సచ్ ఎ గ్రేట్ థింగ్. బట్ ఈ జర్నీ అంతా మీరు ముందే అనుకున్నారా, లేకపోతే ఇదంతా అలా జరిగిపోతుందా ప్లేసెస్లో? అలా అనుకుని జరిగిపోతే ఐ థింక్ దట్స్ నాట్ లైఫ్. అంటే నా జర్నీ గురించి చెప్పాలంటే బ్రీఫ్గా, చిన్నప్పటి నుంచి ఐ యూజ్ టు రైట్ పోయట్రీ అలాట్. ఇంగ్లీష్ పోయట్రీ, తెలుగు అంతగా వచ్చేది కదా చిన్నప్పుడు. సో ఇంగ్లీష్ పోయట్రీ రాసుకునేవాడిని, అలాగే వెళ్ళిపోయింది. ఏది ఎగ్జైట్ చేసినా దాని మీద ఒక పోయం రాయటం. ఒక నేచర్లో ఒక వర్షం వచ్చింది, ఒక పోయం, లేదా ఒక బర్డ్ కనిపించింది, ఒక పోయం, లేదా ఫ్రెండ్ బర్త్డే, అందరూ ఎవరైనా గిఫ్ట్ ఇస్తే నేను సరదాగా అతని మీద ఒక పోయం రాయటం, ఇదే తెలుసు. సో అది అప్పుడే చిన్నప్పుడే, తర్వాత లేదు అసలు. ఓకే. సో తర్వాత రెగ్యులర్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను, గూగుల్లో జాబ్, శాలరీ అంత బాగుంది. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం పడుకునేటప్పుడు దేర్ విల్ బి సమ్ కాన్ఫ్లిక్ట్ కదా. దెర్ ఇస్ జస్ట్ వన్ లైఫ్, వాట్స్ ద పాయింట్? అంటే ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద సాఫ్ట్వేర్ స్టఫ్ అనమాట. సో ఏం చేయాలి, ఒక్కటే లైఫ్ అన్న కాన్ఫ్లిక్ట్తో మొదలైంది. నేను ఏది చేస్తే నేను అందులో ఉండను అనే జర్నీ అక్కడి నుంచి మొదలైంది అనమాట. అంటే సో యూ షుడ్ బి మైండ్లెస్ కదా. ఆ వర్క్ ఎప్పుడైందో తెలియకూడదు, ఎన్ని అవర్స్ అయిందో తెలియకూడదు. బేసిక్గా మీరు ఉండకూడదు అందులో. మీరు మాయమైపోతే మీ వర్క్ ఉండదు. అంటే ఆర్ట్కి వర్క్కి తేడా ఏంటంటే, వెన్ ద పర్సన్ బికమ్స్ ఇన్విజిబుల్, దట్ ఈస్ ఆర్ట్. సో వెన్ అతను కనిపిస్తే అది వర్క్ అయిపోతుంది.
సో అది ఏముంది నాకు నాలో అని చూసుకుంటే నాకు చిన్నప్పుడు పోయిటరీ రాసుకున్నాం అని అది ఒక్కటే తెలుసు. సో దాని నుంచి ఏం చేయొచ్చు, ఏం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అంటే అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ కంటెంట్ రైటింగ్. అంటే డైరెక్ట్ క్రియేటివ్ రైటింగ్ అంటే నాకు ఐడియా లేదు అసలు, ఎలా రాయాలి ఏంటి అనేది. సో నాకెవరు నేర్పలేదు, ఇట్స్ సెల్ఫ్ టాట్, కొంచెం అలా సినిమాలు చూసి నేర్చుకోవడం. సో ఫస్ట్ కంటెంట్ రైటింగ్ వచ్చా, అంటే లాట్ ఆఫ్ వెబ్సైట్స్కి కంటెంట్ రైటింగ్, మార్కెటింగ్ మెటీరియల్ ఉంటుంది కదా కంపెనీస్కి, బ్రోషర్స్ అవ్వచ్చు, వెబ్సైట్లో కంటెంట్ అవ్వచ్చు, లేదా ప్రొడక్ట్ డిస్క్రిప్షన్స్ అవ్వచ్చు. సో అవన్నీ చేసేవాడిని. అలా అటు నుంచి స్లోగా పూరి జగన్నాథ్ గారి దగ్గర, అక్కడ ఆయనతో ఫస్ట్ ట్రావెల్లో బుడ్డా హోగతేరా బాబు, అంటే ఫుల్ టైమ్ ఇంటూ రైటింగ్ వచ్చింది ప్రశాంత్ వర్మ గారి తర్వాత మల్లేశం, శెట్టి, పొలిశెట్టి అండ్ మంగళవారం. బ్యూటిఫుల్ జర్నీ సార్, చెప్పుకుంటుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది టాప్స్ అండ్ సార్. బట్ మీరు మాట్లాడుతూ ఉంటే ఎవరికన్నా చిన్నప్పటి నుంచి సినిమా అనేది మనం అందరం కూడా అడాప్ట్ చేసుకుంటుంటే చూస్తే ఎంజాయ్ చేస్తుంటాం. బట్ సినిమా మీద, ఆ క్రాఫ్ట్ మీద మనకి నాలెడ్జ్ అనేది వన్ డేలో రాదు సార్. సో మీరు పోయిట్ రాశారు, అదన్నీ చేసిన ఫిజికల్గా మీరు ఆ పోయమ్స్ని వాటన్నిటిని దూరం పెట్టినా మెంటల్గా ఎప్పటికప్పుడు దాన్ని అలా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారేమో సార్. అంటే ఇంట్రెస్ట్ అండి అంతే. అంటే ఇప్పుడు వాట్ ఎవర్ మీరు నా పాడ్కాస్ట్లో చూస్తుంటే అవన్నీ చిన్నప్పుడు నేను చదువుకునే లేదా అబ్జర్వ్ చేసినాయి. మీరు నేచర్ దాని గురించి మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. సో నేచర్ పాడ్కాస్ట్ అంటే ఇట్స్ నాట్ దట్ ఇప్పుడు కూర్చుని నేచర్ గురించి మాట్లాడుకుని 4 పుస్తకాలు చదివితే వచ్చేది అది. ఇట్ ఈస్ లైక్ ఇంట్రెస్ట్, ప్యాషన్ టువర్డ్స్ ఎవ్రీథింగ్ అరౌండ్. సింపుల్గా చెప్పాలంటే ఐఎమ్ క్యూరియస్ క్యాట్ అండి. సో ఐఎమ్ క్యూరియస్ అబౌట్ ఎనీథింగ్ దట్ ఇంట్రెస్ట్స్ మీ. సో అలాగా మల్టిపుల్ ఇంట్రెస్ట్. ఓకే సార్, ఇప్పుడు ఈరోజు ఫిల్మ్ ఆస్పిరెంట్స్ అందరికీ అజయ్ గారు ఎంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారో తెలుసు. బట్ మీరు అంతే డీటెయిల్గా మనీ గురించి చెప్తారు, మ్యారేజ్ గురించి చెప్తారు, ఉమెన్ గురించి చెప్తారు. ఇవన్నీ చూస్తుంటే అసలు ఇన్నిట్లోని కూడా మిమ్మల్ని మీరు దొరకట్లేదా? ఇన్నిట్లో ఎలా ఎక్స్ప్లోర్ చేసుకుంటారు? మేబీ నేను అనుకుంటానా దట్స్ వీక్నెస్ అనిపిస్తుంది. ఎందుకంటే ఐఎమ్ నాట్ స్టికింగ్ టు వన్ థింగ్. ఇప్పుడు మనం వెబ్సైట్ ఓపెన్ చేస్తే మల్టిపుల్ ట్యాబ్స్ ఓపెన్ అవుతాయి. సో మేబీ ఐ నీడ్ టు స్టిక్ టు వన్ థింగ్. సినిమాకి స్టిక్ అయితే సరిపోతుంది. ఎస్, బ్యూటిఫుల్ సార్. సార్ సినిమా అనేది చాలా బ్యూటిఫుల్ ఎమోషన్ సార్. చిన్నప్పటి నుంచి కూడా మనం చాలా సెలబ్రేట్ చేసుకుంటూ టిల్ ద డేట్ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. బట్ ఒక క్రిటిక్గా మారినప్పుడు, ఒక టెక్నీషియన్గా మారినప్పుడు అందులో మిస్టేక్స్ కానీ లేదా అందులో డ్రాబ్యాక్స్ అది కూడా మొదలు. బట్ మీ లైఫ్లో సినిమా అనేది మీకు ఎంత అందంగా పరిచయం అయింది సార్? మీకేమైనా గుర్తుండి? బాగా లిటిల్ కిడ్గా ఉన్నప్పుడు నేను ఫస్ట్ విన్న సినిమా అయితే మటుకి శివ అన్న సినిమా గురించి చెప్పుకునేవారు. నాకు తెలియదు అప్పుడు, మేబీ ఐఎమ్ 4 years 5 years సంథింగ్. అలాగా అందరూ చర్చించుకునేవారు ఇంట్లో కానీ లేదా పక్కన కానీ. అప్పుడులో మనకి డివిడీలు కాదు, క్యాసెట్స్ వచ్చి కదా, అవి ప్లే చేస్తుంటే ఆ సినిమా ప్లే చేసేవారు. తర్వాత గీతాంజలి ఒకటి. ఎర్లియర్ నాకు వినిపించిన పేర్లు అప్పుడులో ఆర్జీవి అని, రామగోపాల్ ఏం తెలియవు. శివ అంట చైన్ తీస్తాడంట సంథింగ్, అది వినిపించింది. అప్పుడు సినిమా చూసి ఆ మెమరీస్ ఏం లేవు. ఫస్ట్ విజువల్గా నాకు మెమరీ గుర్తుంది అంటే మాది రైతు కుటుంబం. ఫాదర్ ఈజ్ ఇంటూ ఫార్మింగ్, డైరీ ఫామ్ ఉండేది, అలాగే పొలం ఉండేది అనమాట. సో మాకు ఏదన్నా పని చేస్తే కానీ రివార్డు ఉండేది కాదు. సో ఏదర్ పొద్దున్నే లేచి ఆ డైరీ ఫామ్లో గేదెల్ని అంతా ఇది చేసి అది క్లీన్ చేసి పాలు బితికి వాట్ ఎవర్ ఏదో చేస్తే ఏదో రివార్డు ఉండేది అనమాట. సో అదే పని ఉండేది. అలాగా ఒకసారి పొలం నాటుతారు కదా, నారు. సో ఆ ప్యాడీ ఫీల్డ్లో అదంతా నాటితే నేను మా ఫ్రెండ్స్ అందరూ కలిసి నాటామన్నమాట మా పొలంలో. అప్పుడు ఫస్ట్ టైం సంథింగ్ ఎంతో మనీ ఇచ్చారు, బాగా చేశారని. అప్పుడు నాకు విజిబుల్ మెమరీలో అది ఉంది యాక్చువల్గా. సో ఆ డబ్బు పట్టుకుని మేము వేంపాడు, మాది ఊరు చిన్న పల్లెటూరు, వేంపాడు నుంచి భీమవరం ఒక 3 kilometers వెళ్ళాం, నడిచి వెళ్ళి అక్కడ థియేటర్లో చూసాం మూవీ. అంటే విజిబుల్గా గుర్తుంది అది. ఐ థింక్ ద మూవీ ఈజ్ ద విల్లో అని ఒక మూవీ అనమాట, హాలీవుడ్ మూవీ. చాలా బాగుంటుంది యాక్చువల్లీ, అడ్వెంచరస్ మూవీ ద విల్లో అని. అది మరి అది ఎన్నో రిలీజో మనకు తెలియదు, బట్ అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే అది.
తర్వాత నేను బాగా ఎక్కువ థియేటర్కి వెళ్ళి విపరీతంగా చూసింది మటుకి ఇప్పటికీ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక థియేటర్కి వెళ్ళి మూవీ చూసింది టైటానిక్. 25 times చూశాను అనమాట. 25 times థియేటర్లోనే. ఇంకా అది అంటే ఎంత ఎగ్జైట్మెంట్ అంటే టైటానిక్ సినిమా చూసి వచ్చి ఆ డైలాగ్స్ రాసేసుకునేవాను అనమాట. ఆ డైలాగ్స్ రాసేసుకుని నాకు తెలియదు అది అదో ఎగ్జైట్మెంట్ అంతే. డైలాగులు ఎందుకు రాస్తున్నాను నాకు తెలియదు. సో ఎవరన్నా ఇంటికి వస్తే చుట్టాలు మీరు టైటానిక్ చూసారా, లేదు అది చూడాలి, మీరు చూడకపోతే ఎలాగైనా తీసుకెళ్ళిపోయాను. సో ఎవరు వచ్చినా పిన్ వచ్చినా లేదా కజిన్స్ వచ్చినా ఎవరు వచ్చినా సో టైటానిక్ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. జేమ్స్ కెమెరాన్ అలా ఎర్లియర్ ఇన్ఫ్లుయెన్స్లు అయితే అవి. తర్వాత వచ్చాక చాలా మూవీస్ ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. అంటే రిషికేష్ ముఖర్జీ ఆనంద్ అనే మూవీ హిందీది, చాలా బ్యూటిఫుల్ మూవీ అదొకటి. ఇటాలియన్ మూవీ ఒకటి ఉంటుంది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని, టూ గుడ్ అసలు. అంటే ఇట్స్ లైక్ హార్ట్ వార్మింగ్ స్టోరీ. అది ఖచ్చితంగా మీరు చూడకపోతే అదొకటి. అండ్ తర్వాత బిల్లీ వైల్డర్ నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసాడు, ఫిల్మ్ మేకర్ బిల్లీ వైల్డర్ అని. ఆయన ఏ సినిమా అయినా సమ్ లైక్ ఇట్ హార్ట్ అని, ఇంకా 1, 2, 3 అని, ది అపార్ట్మెంట్ అని, ఇంకా చాలా ఉంటాయని. మ్యారిలిన్ మన్రోని ఒక స్టార్ని చేసింది ఆయన అనమాట ఒక విధంగా, బిల్లీ వైల్డర్. డెఫినెట్లీ అంటే ఎస్పెషల్లీ స్క్రీన్ రైటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా స్టడీ చేయాల్సిన మనిషి బిల్లీ వైల్డర్. టూ గుడ్ రైటింగ్ అనమాట. అవి ఎర్లీ ఇన్ఫ్లుయెన్స్. సార్ ఇప్పటికీ నాకు అర్థం ఒక కాంట్రాస్ట్ థింగ్ ఉంది సార్ జర్నీ మొత్తం. ఇప్పుడు ఈ రోజుల్లో విలేజెస్లో కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, మోడర్న్ స్కూల్స్ ఇవి చూస్తున్నాం. బట్ ఒక వ్యాంపాడ్లో ఒక అబ్బాయి పోయిటరీ మీద ఇంట్రెస్ట్ ఉంది, అది కూడా ఇంగ్లీష్ పోయిటరీ. మాట్లాడుతున్న ప్రతిదీ కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసిన ప్రతి సినిమా ఇంగ్లీష్ సినిమా. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మళ్ళీ ఒక రైతు కుటుంబం, మళ్ళీ రోజు ఆ ఫార్మింగ్ ఎంజాయ్ చేస్తూ మిగతా పనులు చేయాలి. ఇంత కాంట్రాస్ట్ థింగ్ ఎలా హ్యాపెన్ అయింది సార్? అంటే ఎడ్యుకేషన్కి అంత ఇంపార్టెన్స్ ఫస్ట్ నుంచి ఉందా మీ లైఫ్? ఖచ్చితంగా మీరు అడిగిన క్వశ్చన్కి కారణం ఫాదర్ అండి. సో ఫాదర్ ఈజ్ అంటే హీఈస్ వెరీ నాలెడ్జబుల్. అంటే ఆయన, నేను క్యూరియస్ క్యాట్ అయితే ఆయన క్యూరియస్ టైగర్ అన్న. సో అంటే ఆయనకి ఎంత ఇంట్రెస్ట్ అంటే సైన్స్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు. ఇప్పుడు నైట్ స్కై పడుకుని నైట్ పల్లెటూరులో నైట్ స్కై చూస్తాం కదా, చూస్తే ఈ స్టార్స్ గురించి చెప్పేవారు మాకు. స్టార్స్ ఏంటి, ఎలా ఉంటాయి, క్లౌడ్స్ చూస్తే ఇవి కుములో నింబస్ క్లౌడ్స్ అంటారు, వీటిని ఎందుకు వస్తున్నాయి తెలుసా అది. సో ఆయనకి విపరీతమైన ఇంట్రెస్ట్ అనమాట. సో ఓకే ఇలా ఓకే నింబస్ అంటారా, ఇలా అంటారా, ఇలా ఇప్పుడు వర్షం వస్తుందా రాదా, ఏంటి ఇది ఎందుకు వస్తుంది, లేదంటే. అండ్ హీ యూజ్డ్ టు ఎక్స్పెరిమెంట్ ఎ లాట్. అంటే ఇప్పుడు డైరీ ఫామ్ పెడితే అందరూ పెట్టినట్టు కాకుండా మనం కొత్తగా ఏం చేయొచ్చు. ఇప్పుడు గేదెలకి మిల్క్ ఎక్కువ ప్రొడక్షన్ రావాలంటే ఎవరో చెయ్యని చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసేవారు అనమాట. హీ యూజ్డ్ టు రీడ్ ఎ లాట్. అంటే నాకు తెలిసి ఆయన ఎప్పుడు చూసినా ఒకటే విజిబుల్ ఉండేది, కుర్చీలో కూర్చుని ఒక చేతిలో సిగరెట్, ఒక చేతిలో పుస్తకం ఉండేది. లక్కీగా నేను పుస్తకం చూసాను. సో ఆ విజిబుల్ అనమాట. సో అలాగే ఫార్మింగ్ చేసినా కూడా అంటే ఎవరు పెంచని ఒక రకమైన గ్రాస్ పెంచడం, రకరకాలు అలాగా. హీఈస్ వెరీ ఎక్స్పెరిమెంటల్ మైండ్. మేజర్ ఇన్ఫ్లుయెన్స్ ఆయన వల్ల. మరి ఆయన రీడర్స్ డైజెస్ట్ అనేది ఎందుకు చెప్పించారో నాకు చిన్నప్పుడు నాకు తెలీదు. సో ఎవ్రీ మంత్ అది వచ్చేది, అది మేజర్ ఇన్ఫ్లుయెన్స్ అండి. రీడర్స్ డైజెస్ట్ అనే బుక్ మా ఇంట్లో లేకపోతే అసలు అటు సైడ్ పోయిటరీ రాయాలని కూడా నాకు ఉండేది కాదేమో. రీడర్స్ డైజెస్ట్ ఒకటి. తర్వాత కొంచెం స్కూలింగ్ 8th 9th వచ్చినప్పటికీ ఆయన డబ్బులు అంతగా ఉండేవి కాదు. సంథింగ్ ఒకసారి అంటే బైక్ కొనుక్కోవాలి అన్న, అంటే ఎంతో పోగు చేసుకుని బైక్ కొనుక్కోవాలి అన్న పరిస్థితిలో ఉంటే ఏది కుటుంబానికి, ఆయన ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అది మానేసి చాలా టైట్లో ఉన్న ఎన్సైక్లోపీడియా కొన్నారనమాట. 24,000 పెట్టి ఒక 24 books A to Z అన్నీ ఉంటాయి. సో వరల్డ్ బుక్ ఎన్సైక్లోపీడియా అని అది కొన్నారు. అందరూ తిట్టారు,
అసలు అంత పెట్టి ఎవరినో కొంటారు అసలు, అది పరిస్థితి. సో అది నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఒకటి అలాంటి డెసిషన్ ఆయన ఆ టైంలో తీసుకోవటం, రెండు ఎప్పుడు ఆ బుక్స్ కనిపిస్తూ ఉండి ఇంట్లో. సో ఎన్సైక్లోపీడియాలో ప్రతి దాని గురించి ఉంటుంది, ఇంకా ఎవ్రీథింగ్. అది కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఒకటి రీడర్స్ డైజెస్ట్ మ్యాగజైన్ అండ్ ఎన్సైక్లోపీడియా. బ్యూటిఫుల్ సార్. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ అండి ఖచ్చితంగా అండి. ఎవ్రీథింగ్ అంటే వాట్ ఎవర్ ఐఎమ్ టెల్లింగ్ అంటే పాడ్కాస్ట్ చెప్తున్నాను అది అంటే ఐ ఓ ఎవ్రీథింగ్ టు మై ఫాదర్. సార్ పేరెంటింగ్ ఇంపార్టెన్స్ అనేది కొన్నిసార్లు చాలా బాగా అర్థం అవుతుంది సార్. అదే ఎన్సైక్లోపీడియా మార్కెటింగ్ ఏజెంట్లు పట్టుకొని మా ఇంటికి వచ్చినప్పుడు వీళ్ళు కావాలని అమ్ముతున్నారేమో మనకు వద్దు అని మా ఫాదర్ ఇప్పటికప్పుడు అవాయిడ్ చేశారు. టుడే అంటే ఒక్కొక్కరు లైఫ్లో పేరెంటింగ్ కానీ సరౌండింగ్స్ కానీ డిఫరెంట్గా ఉండొచ్చు. ఎప్పుడు కూడా ఇది అవ్వు అనేది చెప్పలేదు, ఏది చెప్పలేదు. ఒకటే ఆయన చెప్పారు ఏంటంటే, నువ్వు మన ఊర్లో నువ్వు కొండలు చేసుకున్నా పర్లేదు, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ పాట్ మేకర్ దట్ ఈస్ ఆల్సో ఫైన్, బట్ బికమ్ ద బెస్ట్ పాట్ మేకర్ ఇన్ అవర్ విలేజ్. గ్రేట్ సార్. అసలు అజయ్ గారి గురించి మాట్లాడడం కన్నా ఆయన గురించి మాట్లాడడం మాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. డెఫినెట్లీ ఇప్పటికీ హీఈస్ వే హెడ్ ఆఫ్ ఇదనమాట. అంటే నేను వెళ్తే నేనే సిగ్గుపడతా, ఆయన టెక్నాలజీ ఎంత తెలుసు, లేదంటే ఇది ఇప్పుడు వెళ్ళినా ఏదో చెప్తుంటారు. ఇప్పుడు భీమవరంలోనే ఉంటారు, ఇంకా అసలు ఏం చెప్తారంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కో ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట ఆయనకి. ఇప్పుడు ప్రస్తుతం స్టాక్ మార్కెట్ మీద ఉన్నారు, విపరీతంగా స్టాక్ మార్కెట్లో ఇది. అంతకుముందు ఎప్పుడు వెళ్ళినా ఒక కొత్త థింగ్, ఒక ఇన్సైట్తో వస్తా. ఇప్పటికి భీమవరం వెళ్తే ఒక 10 ఇన్సైట్స్ ఎన్నో I'll be not the same person again అనమాట. అంత క్యూరియాసిటీ. సార్ బ్యాక్ టు సినిమా. మనం చిన్నప్పుడు సార్ ఆ సినిమాలో పాటలు చూసి ఎంజాయ్ చేసేవాళ్ళం, ఆ సినిమాలో కొన్ని సీన్స్ చూసి అవి కొంచెం సెలబ్రేట్ చేసుకున్నాం. బట్ సినిమా ఈజ్ సంథింగ్ బియాండ్ సినిమా అని మీకు ఎప్పుడు అనిపించింది సార్ మీ లైఫ్లో? చైల్డ్హుడ్ డేస్ మొత్తం సినిమా అంటే ఇది కాదు, ఏదో చెప్పాలి అనుకుంటుంది నాకు సినిమా, లేదా సినిమా నుంచి నేను ఏదో నేర్చుకోగలుగుతున్నాను, సంథింగ్ మ్యాజిక్ ఉంది ఇందులో అన్నట్టు. అలాంటి సిచ్యువేషన్ ఏదైనా సార్ మీ లైఫ్లో? ఫార్మాటివ్ పీరియడ్లో మనం ఎదుగుతున్నప్పుడు మనకు అవి ఏమీ తెలియవండి. ఓన్లీ థింగ్ మనకు తెలిసేది ఏంటంటే ఓన్లీ ద ఎగ్జైట్మెంట్ ఆఫ్ సినిమా. మీకు ఎప్పుడైనా ప్రపంచంలో ఏ వ్యక్తికైనా ఒక ఎగ్జైట్మెంట్ ఎప్పుడు ఉంటుందంటే వెన్ ఇట్ ఈస్ అబౌట్ టు హ్యాపన్ రాదర్ దాన్ ద యాక్చువల్ థింగ్. ఇప్పుడు మీరు సంక్రాంతి ఊరు వెళ్తున్నారు, సో ఊరు వెళ్ళటం, రేపు వెళ్తున్నా ట్రైన్ ఎక్కుతా అండ్ ఆ ఎగ్జైట్మెంట్, ట్రైన్ ఎక్కి దాకా ఒక మూమెంట్ ఉంటుంది సార్, అదే ఎగ్జైట్మెంట్. సో సినిమా ఏం ఇన్ఫ్లుయెన్స్ చేసిన దానికన్నా సినిమాకి వెళ్తున్నాం, సినిమా చూడబోతున్నాం అన్న ఫీలింగే మచ్ మోర్ హై. సో వెళ్ళి అంతకుముందు రీల్స్ కాబట్టి ఒక సౌండ్ వచ్చేదండి మీకు. అంటే సినిమా ప్లే అయ్యే ముందు ఫ్యూ సెకండ్స్ ముందు కొంచెం సౌండ్స్ వస్తాయి ఆ రీల్ ప్లేయింగ్లో. ఆ సౌండ్స్ చాలా ఎగ్జైట్మెంట్ ఇచ్చింది. చిరంజీవి అంటే బాగా ఇష్టం చాలా అసలు. అదొకటి మేబీ హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఐ ఉండొచ్చు. ఇన్ఫ్లుయెన్స్డ్ బై హిమ్ డెఫినెట్లీ. ఆయన ఏదో ఎగ్జైట్మెంట్ ఉంటుంది చిరంజీవి అంటే. సార్ బట్ అమ్మ అన్నం తినిపించినప్పటి నుంచి ఒక చందమామ కథ మొదలు పెడుతుంది, అన్నం తిన్నాడు. అలా టిల్ ద డేట్ బుక్స్ చదువుతాం, స్టోరీస్ చదువుతాం, విక్రమ్ బేతాల్ కథలు చదువుతాం. ఇవన్నీ కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్ ఆఫ్ అవర్ జర్నీస్. బట్ కాన్స్టెంట్గా ఎప్పుడు మనల్ని ఎగ్జైట్ చేసేది, మనం సెలబ్రేట్ చేసేలా చేసేది సినిమా ఒకటే సార్. టిల్ ద డేట్ ఎందుకు సినిమాకి ఆ ఎక్స్పైరీ డేట్ మన లైఫ్లో లేదు? ఎందుకు ఆ ఆర్ట్ ఫామ్ అంత స్పెషల్ మిగతా అన్ని ఫామ్లతో పోల్చుకుంటే? చాలా మంచి క్వశ్చన్ అండి. ఫస్ట్ థింగ్, దీన్ని వేరియస్ డైమెన్షన్స్లో చూద్దాం అసలు. ఫస్ట్ ఓకే, సినిమా ఎగ్జైటింగ్ అవ్వటానికి కారణం ఒకటి నేను అనుకునేది, ఇట్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ సో మెనీ ఆర్ట్స్. ఓకే, మనకు ఫైన్ ఆర్ట్స్ ఉన్నాయి, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఉన్నాయి, విజువల్ ఆర్ట్స్ ఉన్నాయి. ఈ మూడు కలిసిన ఆర్ట్ ఫామ్ సినిమా. సో ఇందులో లిటరేచర్ ఉంది, ఓకే, కథ, లిటరేచర్, లిరిక్స్ ఉన్నాయి, పోయిట్రీ ఉంది. లిరిక్స్ అంటే పోయిట్రీ, డ్యాన్స్ ఉంది, కాస్ట్యూమ్స్ ఉన్నాయి, లొకేషన్స్ ఉన్నాయి, అండ్ అన్నిటికన్నా మించి కోరు ఎమోషన్స్. ఏదైనా మీరు అబ్జర్వ్ చేయండి, ప్రపంచంలో మల్టిపుల్ థింగ్స్ని ఒకే చోట ఎమాల్గమేట్ చేసి ఉంటే ఖచ్చితంగా దానికి లాంజివిటీ ఉంది. మనమే తీసుకోండి హ్యూమన్ బీయింగ్స్. ఫస్ట్ హిస్టరీ ఎవల్యూషన్ వైజ్ తీసుకుంటే ఒక యానిమల్ డామినెంట్గా ఉండేది. ఓకే,
అప్పుడు డైనోసార్స్ ఇదివరకు దానికి విపరీతమైన హ్యూజ్ బాడీ, ఆబ్వియస్గా దానివల్ల ఇంకో యానిమల్ రాలేదు కాబట్టి అది చాలా ఏళ్ళు అది ఏలేసింది. అవి ఉన్నప్పుడు యూజువల్గా ఎలకల్ లాంటివి రాడెంట్స్ చాలా లోపల ఎక్కడో ఉండి ఇది వస్తే అన్నట్టు. ఎప్పుడైతే అవి అంతరించిపోయినాయో స్లోగా ఆ రాడెంట్స్ అవి ఆ జాతి కొంచెం డామినెంట్ అయింది. తర్వాత ఇంకో జాతి, కానీ ఇప్పుడు డామినెంట్గా ఉన్న జాతి హ్యూమన్సే కదా. మీరు హ్యూమన్స్లో ఉండే వాటిలో లేనిది మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఒక మనిషికి పులి అంత స్ట్రెంగ్త్ లేదు కొట్టేది, పావులాగా విషయం లేదు, పోనీ ఇంకోటి గుర్రంలా పరిగెత్తలేడు, ఓకే, అలాగే చేపలాగా ఈదలేడు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ కలిపిన ఒకే ఒక్కటి బ్రెయిన్. సో ఇన్ని కాంబినేషన్స్ ఏది లేకపోయినా నేను సృష్టించుకోగలను అనే శక్తి మైండ్కి ఉంది కదా. సో నేను పరిగెత్తలేను కానీ నేను కారుని కనిపెడతా, అది వెళ్తుంది. నేను ఏదలేను కానీ నేను సబ్మెరైన్ కనిపెడతా, అది వెళ్తుంది. లేదా నేను ఎగరలేను కానీ నేను ఏరోప్లేన్ కనిపెడతా. సో ఏది లేకపోయినా అన్నీ ఇచ్చే బుర్ర అనేది ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే మైండ్ కెన్ క్రియేట్ ఎనీథింగ్, ఓకే. అందుకు మనం సక్సెస్ అయ్యాం, ఓకే. సేమ్ ఇది ఇప్పుడు ఇలాంటిది ఒకటి ప్రస్తుతం ఒకటి ఉంది మనకి, మొబైల్ ఫోన్ ఎందుకు సక్సెస్ఫుల్ అయింది? మొబైల్ ఫోన్ చాలా వాటిని రిప్లేస్ చేసి ఫోటో కెమెరా ఉంది, రేడియో ఉంది, ఓకే, టీవీ, యూట్యూబ్ ఉంది, ఇంకేది లేదు చెప్పండి. ఇంకా అన్నీ వచ్చేస్తున్నాయి కదా అందులో, వచ్చేస్తుంది ఇప్పుడు స్లోగా. సో ఎనీ ఎలిమెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ దానిలో ఏదైతే ఎక్కువ వేరే థింగ్స్ని ఇమిడ్చుకోగలదో, ఇమ్మర్స్ చేసుకోగలదో వాటికి మనుగడ ఎక్కువ ఉంది. సో అప్పుడులో మన హ్యూమన్ బీయింగ్స్ మనం ఎలా వాళ్ళేమో, తర్వాత ఇప్పుడు మొబైల్ డివైస్ అనేది ఎందుకు అంత ఇదేందో, సేమ్ అలాగే ఆర్ట్లో పరాకాష్ఠకి చేరింది మటుకి సినిమా. సో వేరే ఆర్ట్ ఫామ్లన్నీ కలిపి ఒక చోట పెట్టాం. ఆబ్వియస్గా దానికి ప్రతి వాళ్ళకి ఏదో ఒకటి కావాల్సింది దొరుకుతుంది. మొబైల్ ఫోన్ ఎవరో ఎందుకు వదలలేదంటే ప్రతి వాళ్ళకి వాళ్ళకి ఏం కావాలో అది దొరుకుతుంది. సో సినిమాలో ఇప్పుడు సినిమా గురించి మాట్లాడితే ఎవరైనా ఓన్లీ ఒక ఎలిమెంట్ గురించి మాట్లాడరు, లిరిక్స్ గురించి చర్చలు జరుగుతాయి. సీతారామ శాస్త్రి గారు ఎందుకు అలా రాశారు తెలుసా? సో అంటే పొయిటిక్ ఇది వాళ్ళకి అది సాటిస్ఫాక్షన్. ఇప్పుడు సమ్ ఎమోషన్ ఏదో ఉంది, మన సినిమా నుంచి బయటకు వచ్చి ఆ ఎమోషన్ గురించి మాట్లాడతాం. ఆ సీన్లో ఆడు ఇలా లెగిసి ఇలా కొట్టాడు, సలార్లో ఆ కాటేరం ఫైట్ అని. సో ఎందుకు మాట్లాడుకుంటాం? సో ఆ ఎమోషన్ అనేది ఒకరికి ఇష్టం, ఇంకొకరు గ్రాఫిక్స్ ఇష్టం ఉండొచ్చు, వాళ్ళు అది మాట్లాడతారు. ఇంకొకరు ఓన్లీ సాంగ్ పాట, ఇంకొకరు ఓన్లీ డ్యాన్స్. సో ఇన్ని ఉన్నప్పుడు ఆబ్వియస్గా దానికి ఇంకా మరణం లేదు కదా. అంటే ఇట్ ఈస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ అని నా ఫీలింగ్. అందుకే అంత ఎగ్జైట్ చేస్తుంది, అందుకే దానికి ఇంకా చావైతే లేదు. సార్ అంటే నాకు ఒక డౌట్ సార్, ఇప్పుడు నేను చాలామంది ఫిల్మ్ ఆస్పిరెంట్స్ని కలిసాను సార్, అలాగే ఫిల్మ్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళందరికీ ఏ టెక్నాలజీని ఎలా యూజ్ చేయాలి, ఏ ఫ్రేమ్ని ఎలా, ఇవన్నీ చాలా బాగా నేర్పిస్తున్నారు సార్ వాళ్ళు నేర్చుకున్న దాంట్లో. అలాగే నేను ఒక 2-3 ఫ్రెండ్స్ని కలిసి అసలు సినిమా హిస్టరీ ఏంటి, సినిమా చరిత్ర ఏంటి, అసలు మాయాబజార్ లాంటి సినిమా అప్పట్లో ఆ విఎఫ్ఎక్స్ కానీ ఆ గ్రాఫిక్స్ ఎలా యూజ్ చేశారు ఇవి అడిగారా, ఇవి ఎప్పుడైనా చెప్పారంటే ఎవరు మాకు చెప్పట్లేదు. బట్ అంటే సినిమా స్టార్టింగ్ పునాది ఎవరో చెప్పకుండా సినిమా తర్వాత ఎలా తీయాలి, తర్వాత ఎన్ని ఫ్లోర్లు కట్టాలి, ఇవన్నీ చెప్తున్నారు కదా సార్. బట్ ఇది ఎంతవరకు డ్రాబ్యాక్ సార్? హిస్టరీ తెలుసుకోవటం మంచిదే. యూజువల్గా ద మోస్ట్ అంటే వాల్యుబుల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, చెన్నైలో అడియార్ ఇన్స్టిట్యూట్ అని ఇంకా చాలా ఉన్నాయి. వాటిల్లో యాక్చువల్గా హిస్టరీ చెప్తారు. ఈవెన్ మీరు వేరే పెద్దట్లో యూనివర్సిటీస్, పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, ఇవన్నీ లెగసీ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వాటిలో ఖచ్చితంగా ఫిల్మ్ హిస్టరీ ఉండాలండి యాక్చువల్గా. అంటే ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యంగా క్రాఫ్ట్ పక్కన పెట్టండి, మీకు గౌరవం పెరుగుతుంది ఒక దీని పట్ల. మన హిస్టరీ ఎందుకు తెలుసుకోవాలి అంటే దెన్ అంటే మీకు ఎప్పుడైతే రెస్పెక్ట్ పెరిగిందో మీరు వెళ్ళబోయే ఫీల్డ్కి,
ఆబ్వియస్గా మీరు తెలియకుండా ఒక మంచి సినిమా తీయాలి, ఇంత లెగసీ ఉంది, వీళ్ళు ఇంత చేశారు అనేది ఒక ఉండాలి ఖచ్చితంగా. సార్ బట్ మీ సజెషన్స్లో ఏమైనా బుక్స్ ఉన్నాయా సార్ ఫిల్మ్ హిస్టరీ గురించి తెలుసుకోవడానికి రెగ్యులర్ ఆడియన్స్ కూడా? నాకైతే రీసెంట్ గా రెంటల్ జయదేవ్ గారు రాసింది ఒకటి, అదొక్కటి నాకు కనబడింది. చాలా మంది చెప్పారు అదొక్కటి నాకు కనబడింది సార్. దాని అది కూడా తెలుగులో ఉండే ఇంకా మనకు అది హానరబుల్ లేదు అసలు. ఐ థింక్ రీసెంట్ గా అయితే ఆయన గ్రేటెస్ట్ వర్క్ అని చెప్పాలి. ఆయన 25 years ఆఫ్ హార్డ్ వర్క్ ఎలా డెడికేట్ చేశారు. గ్రేట్. అలాంటి వాళ్ళు ఉండాలి అసలు. సార్ మెయిన్గా ఇలాగే చిన్నప్పుడు మేము చాలా సినిమాలు చూసి ఎంజాయ్ చేసి అయిపోయేది. అలా కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత సినిమాని ఎంజాయ్ చేయడం తగ్గించి ఈ సినిమాలో ఇది బాగాలేదు, ఆ సినిమాలో అది బాగాలేదు అంటే మెల్లమెల్లగా నాలో ఉన్న సినిమా లవర్ మెచ్యూర్ అవుతున్నాడా లేకపోతే ఇమ్మెచ్యూర్ అయిపోతున్నాడా, లేకపోతే నేను మిస్టేక్లు వెతకడం మొదలు పెడుతున్నానా, లేకపోతే నా చాయిస్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ సినిమాస్ మారిపోయింది. ఏంటి సార్ ఇన్ని డౌట్స్? ఒక టీనేజర్గా టర్న్ అయిన తర్వాత లాట్స్ ఆఫ్ మనకి యాంగిల్స్ అనేవి ఓపెన్ అవుతుంటాయి సినిమా. చిన్నప్పుడు ఉన్నదానికన్నా టీనేజర్గా. ఇప్పుడు మీరు ప్రోడక్ట్ డబ్బులు పెట్టి కొనుక్కున్నప్పుడు, మీరు చూస్తున్నప్పుడు మీకు నచ్చినప్పుడు అసహనం వ్యక్తం చేయడం తప్పేం కాదు. దట్ ఈస్ వెరీ న్యాచురల్. కానీ అంటే మీకు మెచ్యూరిటీ పెరిగేది ఏమర్థం అవుతుందంటే, ఓకే ఒక ఆర్టిస్ట్ ఏదో ప్రయత్నం చేసాడు, ఒక ఫిల్మ్ మేకర్ ఏదో ట్రై చేసాడు, కానీ పాపం ఫెయిల్ అయ్యాడు అని వదిలేసే మనస్తత్వం అలవాటు అవుతుంది మీకు. ఎందుకంటే సినిమా వెనకాల చాలా ప్రాసెస్ ఉంటుందండి. అది చాలామందికి తెలియదు అసలు హౌ ఇట్ ఈజ్ మేడ్ ఆర్ ఒక థాట్ అనేది. సో ఒకళ్ళు అది నచ్చలేదు అంటే అప్పుడు ఇట్ ఈస్ జస్ట్ లైక్ టెల్లింగ్ ఏ జోక్. ఒక జోక్ చెప్తాం ఫ్రెండ్స్కి, ఒకసారి పేలుతుంది బాగా, నవ్వుతారు, ఒకసారి పేలదు. సో పేలినప్పుడు వాడిని అంత విమర్శించక్కర్లేదు. ఒక ఆర్టిస్ట్ ఈజ్ నాట్ ఎ క్రిమినల్. నేను రీసెంట్గా కూడా చాలా చూస్తున్నాను, ఒక సినిమా ఫెయిల్ అయితే ఒక హీరో అవ్వచ్చు లేదా ఒక డైరెక్టర్ అవ్వచ్చు, వాళ్ళు ఏమి క్రిమినల్స్ కాదు, ఏదో అసలు ఇంకా అటాక్ చేసి గన్స్ తీయండి అన్నట్టు వీళ్ళలా చేసాడు, హీరో ఇన్వాల్వ్ అయ్యాడు ఎక్కువ అని ఒకళ్ళు అంటున్నారు ఈ మధ్యన ఒక దాంట్లో. మరి అదే హీరో ఇన్వాల్వ్ అవ్వటం వల్లే అంతకుముందు ప్రీవియస్ హిట్స్ అతను పొందాడు. సో అదే ప్రాసెస్లో ఉన్నాడు. ఒకటి మిస్ఫైర్ అయ్యి ఉండొచ్చు. సో సరదాగా ఫ్రెండ్ ఏదో జోక్ చెప్పాడు, అది ఒక్కోసారి అవ్వదు, ఓకే నెక్స్ట్. ఇప్పుడు ఈవెన్ ప్లేయర్స్ చూడండి, క్రికెటర్స్ అన్ని దాంట్లోనే ఆడలేరు కదా, ఒక్కో దాంట్లో ఒక్కో టైంలో ఫామ్లో ఉంటారు, ఒకసారి ఉంటారు. సో దాన్ని అలా తీసుకోవడం మంచిది, రాదర్ దెన్ ప్రతిసారి అంత. సార్ ఇప్పుడు నేను ఒక మూవీ లవర్గా చిన్న సినిమాలు చాలా చూసాను, పెద్ద సినిమాలు బడ్జెట్ వైజ్ కానీ యాక్టర్స్ వైజ్గా కానీ. కొన్నిసార్లు నేను సినిమా థియేటర్లోకి చాలా డిఫరెంట్ మూడ్ స్వింగ్స్తో వెళ్ళి హ్యాపీ అయిన మూమెంట్లు ఉన్నాయి సార్ బయటకు వచ్చి. కొన్నిసార్లు చాలా హ్యాపీగా ఎక్సైటెడ్గా వెళ్ళి డిసప్పాయింట్ అయిన సినిమాలు. అండ్ అలాగే బాహుబలి, పుష్ప ఈ 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటే సార్, బాహుబలి చూసి వచ్చిన తర్వాత ఫస్ట్ డే అంతా మిక్స్డ్ టాక్ వచ్చింది, సినిమా నాకు బాగా నచ్చింది, చాలా మంది ఏమో నచ్చలేదు అంటున్నారు. అలాగే పుష్ప కూడా ఆ మేనరిజం హార్డ్ వర్క్ చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇది అంతగా సెట్ అవ్వదు. అంటే ఒక ఆడియన్గా నేనేమైనా మిస్టేక్ చేశాను, అసలు నా పర్సెప్షన్ ఎలా ఉండాలి సార్ సినిమా థియేటర్లోకి వెళ్ళి సినిమా చూస్తున్నప్పుడు? మిగతా వాళ్ళు మీరు ఫస్ట్ వెళ్ళి చూసారు కదా, మీకు ఏదైతే ఫీలింగ్ కలిగిందో అది మీ ఫీలింగ్. దానికి పబ్లిక్ జడ్జ్మెంట్కి మీరు కంపేర్ చేసుకో అక్కర్లేదు. ఓకే, ఇది ఎలా ఉందంటే తర్వాత మీరు చూసేయగలిగితే దాంట్లో పాజిటివ్స్ కనిపించి దాంట్లో మళ్ళీ మీరు లవ్లో పడవచ్చు. ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ లైక్ ఎ పర్సన్ అండి. మీరు కొంతమంది పర్సన్స్ కలవగానే ఫస్ట్ టైమే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యి ఇది ఫ్రెండ్షిప్ అవుతుంది. కొంతమంది ఫస్ట్ నచ్చరు, తిట్టుకుండా ఉండవచ్చు, ఏంట్రా ఐడియా ఎలా బిహేవ్ చేస్తాడు అనవచ్చు. కానీ తర్వాత అతనే బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. ఇప్పుడు అతడు లాంటి సినిమాలు టీవీల్లో కల్ట్ క్లాసిక్స్ అయిపోయింది. అలా చాలా సినిమాలు ఉన్నాయి కదా. సో అప్పుడు ఎందుకు ఇది అవ్వలేదు అంటే, ఇప్పుడు ఈవెన్ కలేజా ఉన్నప్పుడు అంత ఇదైంది, తర్వాత అయింది. సో ఈచ్ ఫిల్మ్ ఈజ్ లైక్ ఎ పర్సన్. సో ఆడియన్స్కి వాళ్ళకి ఒక కనెక్షన్, కొన్ని అలా అవుతాయి, కొన్ని. బట్ ఆడియన్గా కూర్చున్నప్పుడు కూడా మనం ఏం పర్సెప్షన్ ఉండకూడదు సార్. ఐ థింక్ ఎప్పుడూ కూడా న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో థియేటర్కి వెళ్తే బెస్ట్. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఇది కానీ అవి లేకుండా ఊరికే ఒకటి చూద్దాం అని వెళ్తే మీకు హై ఛాన్స్ ఆఫ్ గెటింగ్ అవుట్ వెరీ పాజిటివిటీ సైడ్ కానీ ఎక్స్పెక్టేషన్స్ వల్లే కదా అంతా.
అండ్ ఫ్యాన్స్ అయితే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఆబ్వియస్గా. బట్ మీకు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లోని కెన్ యూ ఎక్స్ప్లెయిన్ సార్ డై హార్డ్ ఫ్యాన్ వర్సెస్ సినిమా ఫ్యాన్ ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు, ఎలా డిఫైన్ చేస్తారు సార్ వాళ్ళిద్దరు? సినిమా వాడేమో ఒక సీన్ చూసి ఎంజాయ్ చేస్తాడు, అదే సీన్ లో మా హీరో అంత ఎలివేట్ అయ్యాడు, డై హార్డ్ ఫ్యాన్ ఎంజాయ్ చేస్తాడు. ఏ డై హార్డ్ ఫ్యాన్ సినిమాని కాపాడలేడు. యాక్చువల్గా సినిమాని కాపాడేది జనరల్ ఆడియన్స్. జనరల్ ఆడియన్స్ వచ్చినప్పుడే అది ఇది అవుతుంది. సో ఎలాగో ఉంటారు వీళ్ళు ఫస్ట్ మూమెంటం చేయటానికి. సో ఐ థింక్ యాక్చువల్గా డై హార్డ్ ఫ్యాన్ కన్నా జనరల్ ఆడియన్స్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారని నా ఫీలింగ్. గ్రేట్. నిజంగా, ఎందుకంటే వీళ్ళకి ఎక్స్పెక్టేషన్ ఉండవు కదా. ఎప్పుడైనా పర్సన్ మీద ఎక్స్పెక్టేషన్ లేనప్పుడే కదా ఆ ఫ్రెండ్షిప్ అది ఎక్కువగా. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే అసలు అది ఫ్రెండ్షిప్పే కాదు. అప్పుడు కొంచెం ప్యూరెస్ట్ ఫామ్లో ఉంటుంది సార్, ఎక్స్పెక్టేషన్స్ లేను. సార్ ఇంత కల్స్ గురించి కొన్ని మాట్లాడారు కదా సార్, కలేజా ఇవన్నీ టీవీస్లోకి వచ్చిన తర్వాత బ్యూటిఫుల్గా రీవాచబుల్ సినిమాస్ ఇవన్నీ కూడా. బట్ ఆ టైంలో వీటన్నిటిని ఆడియన్స్ని ఫ్లాప్ చేశారు. బట్ ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే సార్, అప్పుడు ఆ టైంకి డైరెక్టర్స్ ఓవర్ టైం అంటే వాళ్ళ ముందు అయిపోయారా, ఆడియన్స్ ముందు అయిపోయారా, ఎవరు లేట్ అయ్యారు, అసలు ఏం ప్రాబ్లమ్ సార్? అలాంటి సినిమాలు ఎందుకు ఆడట్లేదు? ఇప్పుడు టీవీలో ఎందుకు రీవాచబుల్గా అయిపోతుంది? అంటే ఏదైనా మీరు హిస్టరీలో కూడా ఇది జరిగిందండి. ఇప్పుడు జంగీజ్ ఖాన్ అని మీరు విన్నారా? ఆయన ఒక మంగోలియన్ ఎంపరర్. జంగీజ్ ఖాన్ గురించి మీరు హిస్టరీ చదివితే అతన్ని ఆరాధించేసిన టైం ఒకటి ఉంటుంది. అందరూ వాళ్ళ కింగ్డమ్ అందరూ ప్రజలందరూ వాడిని ఆరాధించారు. ప్రపంచం అంతా ఆయన హేట్ చేసింది. ఓకే, కొంతకాలం జరిగాక వాళ్ళ ప్రజలు అతన్ని హేట్ చేశారు, ప్రపంచం బాగా మెచ్చుకుంది. మళ్ళీ అతను చనిపోయిన కొంతకాలానికి ఆడెంత గొప్పడో వాళ్ళ ప్రజలు రియలైజ్ అయ్యారు. తర్వాత ప్రపంచం ఏమో ఆడేం కాదని. అంటే చూడండి, ఒక పర్సన్ తాలూకు పెర్సెప్షన్ మారిపోతూ ఉంటుంది సమాజంలో. ఒకప్పుడు మీరు తిట్టుకున్న వాళ్ళు తర్వాత బెస్ట్ ఫ్రెండ్ అయిపోతారు, బెస్ట్ ఫ్రెండ్ తర్వాత ఎనిమి అయిపోవచ్చు, తర్వాత రియలైజ్ అయ్యాక మళ్ళీ ద సేమ్ ఫేట్ అప్లైస్ టు సినిమా ఆల్సో అనిపిస్తుంది. ఇప్పుడు అది ఎందుకు నచ్చలేదంటే ఆ టైంలో మన మూడ్, మైండ్ సెట్, చాయిస్, ఆడియన్స్ కలెక్టివ్గా ఆడియన్స్ అందరూ కలిపి ఒక వ్యక్తి అనుకోవచ్చు కదా, ఆ వ్యక్తికి ఆ టైంలో అవ్వలేదు అంతే. కానీ తర్వాత చూస్తే అరే ఇలా కాదు, ఇది బాగుంది, చూసికొలుతూ వాళ్ళతో కాన్వర్జేషన్ చేసికొలుతూ టీవీలో అరే ఇది ఎలా మిస్ అయ్యాను అరే భలే అనే ఒక ఫామ్ అవ్వచ్చు కదా. సో అదే సినిమాని ఒక పర్సన్గా తీసుకోండి, ఆడియన్స్ కూడా ఒక పర్సన్ తీసుకోండి. మన హ్యూమన్ రిలేషన్షిప్స్లో ఎలాగ ఉంటాయో ఒక ఆర్ట్కి ఒక ఆడియన్స్కి ఉన్న రిలేషన్షిప్స్లో కూడా అలాగే ఉంటాయి. మీరు అంతకుముందు చూడండి, చాలా హేట్ చేసి హీరోని తర్వాత లైక్ చేస్తే మొదలెడతాం. ఇప్పుడు అంటే వాళ్ళతో ఇంటరాక్షన్ లేదా వాళ్ళలో కొత్త డైమెన్షన్ మనం చూసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి బాలకృష్ణ గారు, మీరు ఎప్పుడైతే ఆ షో మొదలైందో అన్స్టాపబుల్, అసలు నిజంగా అన్స్టాపబుల్ అయిపోయాడు నిజంగా సార్. అసలు అంటే ఆయన ఎంత ఇదిగా ఉంటారా, ఇంత సరదాగా ఉంటారా అనేది, అంతకుముందు ఆయన మీద సరదాగా ట్రాల్స్ వచ్చి అవన్నీ తగ్గిపోయినాయి. సో ఆయన మీద పెర్సెప్షన్ మారించండి. ఒక నాన్ ఫ్యాన్ అయిపోయి అలాంటి సందర్భం వచ్చింది కదా. ఫ్యాన్ ఇంకా సూపర్ ఫ్యాన్ అయిపోయే పరిస్థితి. ఇప్పుడు బుజ్జిగాడు వచ్చింది, బుజ్జిగాడి నుంచి ప్రభాస్కి ఫ్యాన్. అంతకుముందు ప్రభాస్ ఫ్యాన్ ఏం కాదు, న్యూట్రల్గా ఉండేవాడిని. ఓకే, ఒకళ్ళు ఎవరో వచ్చారు అలా తప్ప, బుజ్జిగాడి నుంచి నేను ఫ్యాన్ అయిపోయాను. అరే ఇదేంటి ఇలా చేసాడు. మరి అంతకుముందు ఉన్నాడు కానీ నాకెందుకు ఎక్కలేదంటే నా పెర్సెప్షన్ అలా లేదు. రంగస్థలం నుంచి రామ్ చరణ్ ఒక డిఫరెంట్ డైమెన్షన్. అసలు అదేంటండి పోకిరి నుంచి మహేష్ బాబు. సో ఇలాగా ఇట్స్ జర్నీ అంతే. సేమ్ ఒక సినిమా కావచ్చు, ఒక పర్సన్ కావచ్చు. సార్ చైల్డ్హుడ్ ఇంకొక సిచ్యువేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి సార్. సమ్మర్ హాలిడేస్ అవగానే మా ఫాదర్ ఈ సినిమాలు తీసుకెళ్లారు. మా ఫాదర్ ఇలా మాట్లాడుకునేవాళ్ళం. మాట్లాడేసి తర్వాత నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి సార్. క్లాసుల్లో కూర్చొని మాకు వచ్చే ఫస్ట్ డిస్కషన్ ఏంటంటే, ఎప్పుడో చూసిన సినిమా ఇప్పటికీ మనకు గుర్తుంటుంది సీన్ టు సీన్. ఇందాకే చెప్పి వెళ్ళారు కదా టీచరు, మళ్ళీ అడుగుతుంటే మనకి ఎందుకు గుర్తుండట్లేదు, అసలు ఈ లాజిక్ ఏంటి? ప్రతి క్లాస్ కూడా సినిమాలో ఉంటే మనం కూడా 100/100 టాపర్లు అయిపోతాయో. బట్ ఈ మ్యాజిక్ ఏంటి సార్? సినిమా ఎందుకు అంత గుర్తుంటుంది, మిగతా ఈ ఆర్ట్ ఫామ్ బ్రెయిన్లోకి ఎందుకు అంత రిజిస్టర్ అవ్వట్లేదు సార్? అదే దట్స్ ద పవర్ ఆఫ్ విజువల్ మీడియం కదా. ఒక విజువల్ ఇంతకు ముందు అనుకున్నట్టు అందులో ప్రతి పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఉంది, ఫైన్ ఆర్ట్స్ ఉన్నాయి, విజువల్ ఆర్ట్స్ ఉన్నాయి, మిక్స్ ఆఫ్ ఆల్ దీస్ 3 ఉన్నాయి అనేది ఒకటైతే, అన్నిటికన్నా ముఖ్యంగా ఎమోషన్స్.
మనం అసలు ఒక కథ ఎందుకు చూడాలనుకుంటాం, ఒక కథ ఎందుకు థియేటర్కి వెళ్ళి ఎఫర్ట్ పెట్టి ఎందుకు అనుకుంటాం మామూలుగా? మీకేమనిపిస్తుంది? మెయిన్గా ఆ కథ నుంచి కొత్తగా నేనేం చూస్తాను, నేను ఎలా ఎంజాయ్ చేయొచ్చు, ఈ కథలో నాకేం చెప్తారు, ఇవి మెయిన్గా నేను అబ్జర్వ్ చేస్తాను. ఎనీ ఆర్ట్ ఫామ్, పెయింటింగ్ అవ్వచ్చు, రైటింగ్ అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, ఎవ్రీ ఆర్టిస్ట్, ఎనీ ఆర్టిస్ట్ వరల్డ్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, మనకి నైట్ డ్రీమ్స్ వస్తాయి కదా, ఆర్టిస్ట్ ఆర్ నథింగ్ బట్ డ్రీమ్స్. మనకి నైట్ వచ్చే ఒక కళ ఏం చేస్తుందంటే, మనకి లైఫ్లో ఏదైనా ఒక బ్యాడ్ డెసిషన్ తీసుకుందాం అని అనుకుంటున్నాం మనం వాడెవడో చిరాకు పెడుతున్నాడు రోజు, వాడిని కొట్టాలని ఉంది, ఓకే, కానీ డ్రీమ్లో ఏం చేస్తాం, కొట్టేస్తాం. కొట్టేసినప్పుడు సడన్గా మెలకు వస్తుంది, అరే కొట్టేసింది, దాని కాన్సిక్వెన్సెస్ ఇలా ఉంటాయి, అంత కరెక్ట్ కాదు అని డ్రీమ్ అలర్ట్ చేస్తుంది. ఓకే, ఒక్కొక్కసారి మనం చెయ్యని పని చేస్తే మంచిది. సపోజ్ స్పీచ్ ఇవ్వాలి, స్కూల్లో అందరి ముందు ఇవ్వలేను, కానీ డ్రీమ్లో ఇచ్చేసినట్టు ఉంటుంది, అందరూ తప్పట్లు కొట్టినట్టు. డ్రీమ్స్ అనేవి దే ఆర్ అలర్టింగ్ మెకానిజం ఫర్ అవర్ మైండ్. ఇలా కాదు, ఇలా వెళ్తే బాగుంటుంది, ఇలా ఇలా అనుకుంటున్నావు కదా, ఇది కరెక్టే, ఇల్లు కొంచెం స్టెప్ తీసుకో అని ఎలా చెప్తాయో నిజ జీవితంలో ఆర్టిస్టులు అలా చేస్తారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ అస్ మనం డ్రీమ్స్లోనే బతుకుతాం, అంటే ఇన్ ద సెన్స్ స్లీప్లోనే పుడతాం, స్లీప్లోనే బతుకుతాం, స్లీప్లోనే చనిపోతాం. చాలామంది, ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పీపుల్, దే డోంట్ నో వాట్ లైఫ్ ఈజ్, ఆర్ దే డోంట్ నో వాట్ లైఫ్ కెన్ బి. అది వాళ్ళు టచ్ చేయరు. ఓకే వచ్చాం, ఓకే జాబ్ చేసుకున్నాం, ఓకే తర్వాత వెళ్ళిపోతున్నాం, ఓకే, లేదా ఓకే పెళ్ళి చేసుకోమన్నారు, ఓకే ఇది. కానీ అలాంటి వాళ్ళకి ఓన్లీ ఆర్టిస్ట్స్, మీరు కొంచెం టైం దొరికితే ఎవరైనా ఏం చేస్తారు, ఫోన్ చూస్తున్నారు. కానీ ఫోన్లో ఏం చూస్తున్నారు, ఎవరో ఒక డ్యాన్సో, ఏదో మంచి జోకో, లేదా ఒక సింగింగో, లేదా ఎవడో ఒక పెయింటర్ ఆర్ట్ వేసాడు, సంథింగ్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ ఇస్ నథింగ్ బట్ ఆర్ట్ కదా. అంటే ఆర్ట్ లేకుండా ఒక క్షణం కూడా నువ్వు ఉండలేవు. సో ఆర్టిస్ట్ అనేవాడు ఏం చేస్తాడంటే, ట్రూ ఆర్టిస్ట్, మీరు లైఫ్లో ఎటో వెళ్ళిపోతున్నారు, ఇదే లైఫ్ అన్నట్టు సడన్గా మీకు ఒక గుర్తు చేస్తాడు అనమాట. అరే ఇలా కాదురా, ఇలా అవ్వచ్చు, అలా చెయ్యి. అందుకే మీకు చాలామంది యంగ్ పీపుల్ హీరో వర్షిప్లోకి వెళ్తారు కదా. ఎందుకు హీరో వర్షిప్లోకి వెళ్తారంటే, దెర్ ఇస్ ఎ ఫినామినా కాల్డ్ ఫాదర్ కాంప్లెక్స్. ప్రతి యంగ్స్టరు, మేల్ అవ్వచ్చు ఫిమేల్ అవ్వచ్చు, ఒక ఫాదర్ గురించి చూస్తాడనమాట, ఒక ఐడియల్ ఫాదర్. సో ఎవరు నన్ను గైడ్ చేసి ఒక లీడర్ అవ్వచ్చు, లేదా అది ఎవరైనా అవ్వచ్చు. సో కొంచెం మెంటర్షిప్ కోసం, కొంచెం గైడెన్స్ కోసం చూస్తుంటారు. అది వాళ్ళ ఫాదర్లో దొరకకపోవచ్చు, ఎందుకంటే ఆయన కూడా తప్పట్లో మేబీ హీస్ బిజీ ఇన్ హిజ్ ఓన్ స్టఫ్, బిజినెస్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు. సో ఇలాంటిది ఎక్కడ దొరుకుతుందని నేను ఎత్తుక్కుంటూ ఉంటాడు ప్రతి యంగ్స్టర్. అది వాడికి ఒక హీరోలో దొరుకుతుంది. అందుకే పవన్ కళ్యాణ్కి అంతమంది, ఎందుకంటే ఆయనలో, అంటే ఆయన మనస్తత్వం అవ్వచ్చు, లేదా సినిమాల్లో ఇది అవ్వచ్చు, ఏదో వచ్చి ఒక గైడింగ్ లైట్ లాగా చాలామందికి కనిపిస్తాడు ఆయన. సో అందుకని ఇంట్లో ఉన్న ఫాదర్ కన్నా తెలియకుండా ఆయన ఒక వర్చువల్ ఫాదర్ అయిపోతాడు అనమాట. సో అది దానికి దగ్గర అవుతూ వీళ్ళు ఫ్యాన్ కల్ట్ కింద ఫామ్ అవుతుంటారు. సో దాని వెనకాల ఫినామినా ఇదనమాట. అందుకే ఆర్టిస్ట్ అందరూ, ఫిల్మ్ మేకర్స్ అవ్వచ్చు, రైటర్స్ అవ్వచ్చు, వాళ్ళందరికీ చాలా బాధ్యత ఉండాలని చెప్తారు కదా, అది ట్రూ నిజంగా. ఎందుకంటే చాలా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సినిమా అనేది ఏంటంటే, ఎనీ ఆర్టిస్ట్ ఈజ్ లైక్ మనకు వచ్చే నైట్ డ్రీమ్ లాగా, ఒక అలర్టింగ్ మెకానిజం లాగా ఉపయోగపడుతుంది. సార్ వన్ మోర్ ఫినామినా మీరు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. సినిమా థియేటర్లోకి వెళ్తాం సార్, కొన్ని స్టోరీలు చూస్తూ కనెక్ట్ అయిపోతుంది సార్ చాలా బాగా. మన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ స్క్రీన్ మీద కొన్నిసార్లు కనబడతాం, ఆ సొల్యూషన్స్ హీరో అక్కడ మనకు చూపిస్తారు. ఎస్, మనకు సొల్యూషన్ దొరికేసింది, ఇదే మనం రేపు నుంచి ఇంప్లిమెంట్ చేద్దాం అని మేము రెడీ అవుతాం. థియేటర్లో మంచి వైబ్ అవుతాం, ఎస్ బ్యూటిఫుల్ సినిమా అని బయటకు వస్తాం, రాగానే మళ్ళీ రెగ్యులర్ లైఫ్ అయిపోతుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్, ఆ ఇన్స్పిరేషన్ థియేటర్ సరౌండింగ్స్ లోని ఆ బ్లాక్ అవుట్ లోనే ఉంటుంది, కానీ బయటకు వచ్చిన తర్వాత ఆ ఫైటింగ్ స్పిరిట్ ని మేము మళ్ళీ అచీవ్ చేయలేకపోతాం.
మనిషి ఏ మనిషి అయినా మారుతాడు, ఓకే, కానీ ఉట్టి డ్రామా వల్ల మారిపోయాడు. సో మనిషి మారాలంటే ట్రోమా అన్న ఉండాలి ఫస్ట్ థింగ్. అంటే ఆడికి విపరీతమైన ఒక హార్ట్ బ్రేక్, లేదా నవ్వు వస్తుంది, రీసెంట్గా అయింది సో ఒక హార్ట్ బ్రేక్, లేదంటే సమ్ ట్రాజడీ ఇన్ హిజ్ లైఫ్ ఆర్ సంథింగ్ దట్ ఏదైనా జరిగినప్పుడు మారుతాడు ఒకటి. 2 విపరీతమైన డిసిప్లైన్ వల్ల మారుతాడు, ఓకే, లేదు సరైన ఎన్వైర్న్మెంట్లోకి వెళ్ళాడు అనుకోండి, అప్పుడైనా మారుతాడు. లేదు 4వది ఎక్స్ట్రీమ్ మిరాకిల్ జరగాలి, ఒక ఎన్లైటన్మెంట్, ఏదో ఒక మూమెంట్. సో ట్రోమా అనేది ఫస్ట్ అనుకున్నాం కదా, అది మనం కోరుకోకూడదు, కానీ వస్తే దాని నుంచి ఎంత తొందరగా రికవరీ టైం అనేది తగ్గించుకుంటే మంచిది, ఓకే. ఎనీ ట్రామా మీకు వచ్చిందంటే ఖచ్చితంగా మీకు అది ఉపయోగపడుతుంది లాంగ్ టర్మ్లో. నేను పేర్లు చెప్పను, కానీ ఒక 2 బ్లాక్ బస్టర్ మూవీస్ మనకి రీసెంట్ పాస్ట్లో వచ్చినాయి, లవ్ స్టోరీస్. ఆ 2 తీసిన దర్శకులు వాళ్ళ హార్ట్ బ్రేక్స్ని సినిమాలకి తీశారు. సో వాళ్ళ లైఫ్లో అది ట్రాజడీ, వాళ్ళ లైఫ్లో అది ట్రోమా. ఆ అమ్మాయి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది, సంథింగ్ ఏదో జరిగింది, కానీ ఆ ట్రోమా అప్పుడు నిజంగా వాళ్ళకి తెలియదు వాళ్ళ లైఫ్లో కెరియర్లో దీనివల్ల సెట్ అవుతాయని. వాళ్ళకి జరిగిన ట్రోమానే లవ్ స్టోరీస్ కింద తీశారు వాళ్ళిద్దరు, 2 బ్లాక్ బస్టర్స్. సో అందుకని ట్రాజడీకి టైం యాడ్ చేస్తే కామెడీ అవుతుంది. సో ఆ టైంలో ట్రాజడీయే, కానీ కొంతకాలం గడిచాక దాన్ని అది కామెడీ అయిపోతుంది. అప్పుడులో ఎంత ఏడ్చాను నేను, ఎంత అవసరం లేదు కానీ. అండ్ చాలామంది ట్రోమాలో ఉన్నప్పుడు వాళ్ళకి ఒకటే మేటర్ ఉంటుందన్నమాట. ఒకటి ఇలా వస్తే క్రిమినల్ అయిపోతాడు, కానీ కొంచెం ఆడ ఎటైపు వెళ్తే ఆర్టిస్ట్ అయిపోతాడు. అంత ఎడ్జ్లో ఉంటారు అనమాట పెయిన్లో ఉన్నప్పుడు. సో ఆ పెయింట్ వేసి ఆర్టిస్ట్ అయిపోవచ్చు, లేదా తేడా వస్తే కత్తి పట్టుకుని ఇది అయిపోవచ్చు. సో చాలామంది క్రిమినల్స్ని ఆర్టిస్ట్స్గా మార్చిన అంటే గొప్పతనం అంటే సినిమా కావచ్చు, ఎనీ ఆర్ట్ ఫామ్కి ఉంది యాక్చువల్లీ. మీరు ఇప్పుడు అడిగితే ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. దాస్తోయెవ్స్కీ అవ్వచ్చు, చాలామంది ఉన్నారనమాట. అంటే కొంచెం ఇటు వెళ్తే ఎడ్జ్లో వాళ్ళు క్రిమినల్స్ అయిపోయేవారు, ఎందుకంటే నాకు అన్యాయం జరిగింది, ఆ అమ్మాయిని ఎలా చంపేస్తాను అని సైకో అయిపోవచ్చు. లేదా ఆ పెయిన్ భరించి ఒక ఆర్ట్ పట్టుకుని ఒక సినిమా తీయటం, లేదా నేను కథ చెప్తా అని చెప్పటం, లేదా పెయింట్ వేయటం, ఇలా జరిగినవి ఉన్నాయి. విన్సెంట్ వ్యాన్ గో అవ్వచ్చు, దాస్తోయెవ్స్కీ అవ్వచ్చు, గొప్ప రైటర్స్. వీళ్ళందరూ వెనకాల యాక్చువల్ ట్రాజడీలు ఉన్నాయి. సో మనిషిని మార్చేది ఒకటి ట్రాజడీ, ట్రోమా. 2 చెప్పాను కదా, ఎన్వైర్న్మెంట్. సినిమా చూసాక బాగానే ఉంది కానీ తర్వాత మారట్లేదు అంటే మనిషి ఓన్లీ సినిమా వల్ల మారకపోవచ్చు, కానీ వీటి వల్ల మారుతాడు. ఎన్వైర్న్మెంట్, మనం ఎవరితో ఉంటున్నాం, ఎక్కడ ఉంటున్నాం, ఏ పని చేస్తున్నాం, ఈ 3 థింగ్స్ మిమ్మల్ని చాలా ఇంపాక్ట్ చేస్తాయి అన్నమాట. సో ఎవరితో ఉంటున్నాం అంటే రూమ్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, లేదా ఇది ఖచ్చితంగా మీరు ఉండేవాళ్ళు మీకన్నా ఏదో ఒక డైమెన్షన్లో ఓ మెట్టు పైన ఉంటే బెటర్ మీకు. అంటే అలాంటి చిన్నప్పుడు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని వదిలేయమని కాదు, వాళ్ళు ఉంటారు ఎప్పుడు, అది అన్డెనైబుల్. కానీ మీరు ఎదుగుతున్న క్రమంలో ఫార్మాటివ్ పీరియడ్లో మీరు బి అనుకోండి, మీ ఫ్రెండ్ ఏ అయి ఉండాలి, మీరు ఏ అనుకోండి, మీ ఫ్రెండ్ A+ అయి ఉండాలి. అలాంటి ఫ్రెండ్షిప్ చూస్ చేసుకోవాలన్నమాట. ఇఫ్ యు ఆర్ ద వైజెస్ట్ మ్యాన్ ఇన్ ద రూమ్, దెన్ యు ఆర్ ఇన్ ద రాంగ్ రూమ్. ఓ మై గాడ్. సో 10 మంది కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నారు, మీరు అన్నారు మీరే వైజ్గా మాట్లాడుతున్నారు అనుకోండి, మీరు రాంగ్ రూమ్లో ఉన్నట్టు. ఓకే, సో మీరు ఎలాంటి రూమ్ చూస్ చేసుకోవాలంటే మీ ఈగో హర్ట్ అయ్యే రూము, మీ రెస్పెక్ట్ పోయే రూము నెతుక్కున్నారు అనుకోండి, అంటే మీకు చాలా తక్కువ నాలెడ్జ్ ఉన్న ఏరియాకి వెళ్ళారు. ఓకే, అక్కడ ఓకే నేను దీన్ని ఓవర్కమ్ చేయాలి, దీన్ని అధిగమించాలి, దీన్ని ఎలా చేయాలి అన్న ప్రాసెస్లో ఎగ్జైటింగ్గా ఉంటుంది జర్నీ. మన పొటెన్షియాలిటీ బయటకు వస్తుంది. వస్తుంది ఖచ్చితంగా. లేదా మీరు సేమ్ పీపుల్తో ఉన్నారనుకోండి, అలాగే ఉంటారు లైఫ్లో, ఇంకా అదే మాట్లాడుకుంటారు, అదే కొత్త డైమెన్షన్ కూడా యాడ్ అవుతుంది. మీ రూమ్మేట్స్లో అందరూ సినిమా వాళ్ళే ఉన్నారు, మీరు అప్పుడు ఎప్పటికీ ఎదగరు. మీరు ఒకళ్ళు ఎంటర్ప్రెన్యూర్షిప్ ఏదో ఒక చిన్న
క్యాంటీన్ పెట్టుకుని స్ట్రగుల్ అవుతున్నాడు, అతని నుంచి ఒక కొత్త ఇన్పుట్ వస్తుంది. సో ఎయిదర్ ఒక మెట్టు పైన ఉండాలి మీ ఫ్రెండ్, లేదా ఇంకో డైమెన్షన్లో అన్న ఉండాలి, మీకు అది కొత్త ఇన్పుట్ యాడ్ అవుతుంది. సో ఇది ఎన్వైర్న్మెంట్ అనమాట, చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎవరితో ఉంటున్నారు, రెండోది ఎక్కడ ఉన్నారు. సో మీరు ప్రపంచ చరిత్రలో ఎప్పుడు చూసుకున్నా కొన్ని సిటీస్ ప్రపంచ ఉనికినే మార్చినాయి. ఇప్పుడు సపోజ్ మీరు ముంబైలో ఉన్నారనుకోండి, మీ లైఫ్ మొత్తం మారిపోతుంది, వేరేగా ఉంటుంది. ఫార్చునేట్లీ నేను అక్కడ కొన్నాళ్ళు ఉన్నా. నా అక్కడికి వెళ్ళినప్పుడు అద్భుతమైన ఇదేంటంటే, ప్రతి వ్యక్తి జాబ్ చేస్తున్నాడు, జాబ్ అయిపోయాక ఇంకో పార్ట్ టైం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే, ఒక ఫోటోగ్రాఫర్ అసిస్టెంట్కి వెళ్ళిపోతున్నాడు. అరే నీకు ఫుల్ టైం ఉంది కదరా అంటే, లేదు బోల్ నేర్చుకోవచ్చు అంటాడు. ఏంటి స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి 3 hours ఉంటుంది కాలేజ్, మార్నింగ్ యూజువల్గా 9 to 12 ఏదో ఉంటుంది. అయిపోయాక మిగతా అంతా ఖాళీ అనమాట. మిగతా అంతా వాళ్ళు పనిలో ఉంటారు. ఎవరో కెమెరామ్యాన్కి అసిస్టెంట్కి వెళ్ళిపోతారు, ఇంకోటి ఏదో మేకప్ అంటారు, అదే వాళ్ళకి వెళ్ళిపోతారు, లేదా ఏదో ఒకటి నేర్చుకుంటారు. సో మీరు ఎక్కడ ఉన్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మూడోది ఏం చేస్తున్నాం. సో ఏం చేస్తున్నావు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నీ డ్రీమ్ ఏంటి, నీ వాంట్ ఏంటి, దానికి నువ్వేం చేస్తున్నావు అనేది ఒక లార్జర్ స్కేల్లో అది అనుకుంటే, మైనర్ స్కేల్లో ఒక డేలో ఏం చేస్తున్నాం. యాక్చువల్గా అది బిగ్గర్ స్టోరీ కనెక్ట్ అవ్వాలంటే, మొత్తం మన లైఫ్ ఒక బుక్ అనుకుంటే, ఈచ్ పేజ్ ఈజ్ నథింగ్ బట్ 1 day అనుకుంటే, ఆ వైట్ పేజ్లో ఆ రోజు నైట్ పడుకునేటప్పుడు మనం నిజంగా రాసుకుంటే ఏం చేస్తాం, సో ఏం చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చేస్తారు. సో అందుకే డైరీ రాసుకునే అలవాటు ఉన్నోళ్ళు సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఆటోమేటిక్గా జరుగుతుంది. డైరీ రాసుకోమనేది అందుకే అనమాట. సో డైరీ రాయటం వల్ల ఏంటంటే, ఇవాళ ఇచ్చేసా అని రాసినప్పుడు వాళ్ళలో గిల్ట్ ఉంది. అది ఏంటి, నేను ఏం చేశాను, ఏం చేయలేదు, రాయడానికి కూడా ఏమీ లేదు డైరీలో అంటే, ఈరోజు టీవీ చూసాను పడుకున్నాను, లేదా ఇవాళ రీల్స్ ఒక 2-3 hours చూసా, తర్వాత అలా వెళ్ళి బయటకు వెళ్ళి తినొచ్చా, పడుకున్నా అంటే, సో దట్ ఇట్ సెల్ఫ్ ఇండ్యూసెస్ గిల్ట్ ఇన్ యూ కదా. సో ఏం చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ 2 వాటిని బట్టి ఈ మూడోది కూడా మారిపోతుంది. మనం ఎవరితో ఉన్నాం, ఇఫ్ యు ఆర్ విత్ ద బ్యాడ్ కంపెనీ, తెలియకుండా ఆ డే వేస్ట్ అయిపోతుంది. ఇఫ్ యు ఆర్ ఇన్ ద రాంగ్ ప్లేస్, తెలియకుండా ఇది అయిపోతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. గోల్ ఉండటం స్టోరీ లెవెల్లో అది ఇంపార్టెంట్. మైన్యూట్ లెవెల్లో ఎవ్రీడే ఏం చేస్తున్నాం అనేది. 2 phenomena చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకొక ఫెనామినా లాస్ట్, ఇంకా గ్రేటెస్ట్ యాక్టర్స్ పర్ఫామ్ చేసినప్పుడు థియేటర్లో కూర్చుని ఏ ఆడియోనైనా ఐస్లో టీయర్స్ రోల్ అవుట్ అవుతుంటుంది. మనిషిగా ఎప్పటికప్పుడు ఆ ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. బట్ స్టిల్ ద డేట్ నాకు ద బెస్ట్ మూవీ ఏదనంటే వాలీ చెప్తాను సార్. అసలు వాళ్ళు నాకు ఎంత ఏడిపించారంటే, ఒక యానిమేషన్ ఎమోషన్ కామన్, బట్ ఒక యానిమేషన్ మనిషిని ఎలా కదిలించగలుగుతుంది. మోర్ దెన్ సినిమా యాక్టర్స్ అంతమంది పర్ఫామ్ చేసి ఒక సీన్, దాని గురించి సార్. ఇప్పుడు వన్స్ మీరు థియేటర్కి వెళ్ళి ఒకటి చూస్తా అని డిసైడ్ అయినప్పుడు, అది ఏదైనా అవ్వచ్చు, ఎమోషన్ ఇంపార్టెంట్. పెర్ఫార్మర్ అని కాదు, అది ఎమోషన్ గురి చేసింది ఏదైనా. అదే స్టోరీ టెల్లింగ్లో ఉన్న మ్యాజిక్. మనం అందుకే స్టోరీలు ఇష్టపడేది కోర్లో. ఒక పర్సనే పెర్ఫామ్ చేయక్కర్లేదు, ఒక యానిమేటెడ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఆ మాంగా సిరీస్ ఉంటాయి, నరూటో. సో ఇప్పుడు మరి వాటికి ఎందుకు అంత, ఈవెన్ మామూలు వాటికన్నా ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు వాటికి. సో ఇట్స్ ఇర్రెలవెంట్. అంటే స్టోరీ గొప్పతనం అది, స్టోరీ టెల్లింగ్ గొప్పతనం అది. సో స్టోరీ టెల్లింగ్ కరెక్ట్గా ఎవరైతే పట్టుకున్నారో, మీరు ఏదైనా చెప్పచ్చు. ఈ మైక్ గురించి ఒక కథ చెప్పచ్చు. ఇప్పుడు మనం ఇద్దరు కూర్చున్నామండి, మన ఇద్దరం వెళ్ళిపోతాం, ఇక్కడ చాలామంది వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఈ మైక్లో ఏమనుకుంటున్నాయి అని నేను ఒక కథ చెప్తాను. ఇప్పుడు ఆడు వచ్చాడు, ఈడ సర్దుకున్నాడు, కానీ మాట్లాడు, కానీ ఈ నైట్ ఈ 2 మాట్లాడుకుంటున్నాయి అనుకోండి, అదొక ఇంట్రెస్టింగ్ సినిమా అవుతుంది కదా. సో అని అదొక ఇంట్రెస్టింగ్ చేయొచ్చు. సపోజ్ ఈ 2 వాటిల మధ్యలో పర్సనాలిటీలు పెట్టండి ఈ మైక్స్కి. మేబీ ఇది కొంచెం యాంగ్రీ మ్యాన్, అది కొంచెం అమ్మాయి ఫెమినైన్ అనుకుంటే, తను కొంచెం సాఫ్ట్ అనుకుంటే, వీళ్ళిద్దరి మధ్యన ఒక ఎమోషన్ పెడదాం.
సపోజ్ యాంగర్ అని తీసుకొచ్చి మధ్యలో పెడితే ఓ సిచ్యువేషన్లో కోపం వచ్చింది వీడికి, ఆ మైక్ వచ్చి రే నువ్వు అంత అక్కర్లేదు అని చేసింది. సో అంటే రైటింగ్ అంటే ఇంతే అండి, అంతకన్నా ఏముండదు. ఈ 2 మైక్స్లో 2 క్యారెక్టర్స్ ఇచ్చాను కదా, ఈ మధ్యలో ఇప్పుడు హర్రర్ అనే ఎలిమెంట్ పెడితే ఇప్పుడు ఏమవుతుంది, సరదాగా దాన్ని సీన్ రాశారు అనుకోండి, అలా డెవలప్ అవుతుంది అనమాట. ఇప్పుడు పర్సనాలిటీలు మారుద్దాం. ఇప్పుడు సపోజ్ ఈ మైక్ తిన్న గత జన్మలో యుద్ధాలు చేసిన ఒక వీరుడు, ఓకే, అప్పుడు దీని క్యారెక్టర్ మారిపోతుంది. ఓకే, ఇప్పుడు ఆ మైక్ మేబీ ఎంతమందో అంటే గ్రేటెస్ట్ స్పీచ్లు విన్న మైక్ అనుకోండి, ఒక జిడ్డు కృష్ణమూర్తి దగ్గర లేదంటే రమణ మహర్షి వాట్ ఎవర్, అప్పుడు దానిలో ఫిలాసఫీ ఉంటుంది. సో అది మాట్లాడుతుంది అనమాట ఇది. ఇప్పుడు ఇది యుద్ధం చేస్తానంటే యుద్ధం అవసరం లేదు, ఎందుకంటే అని అది చెప్పింది అనుకోండి నైట్. ఈ నైట్ కాన్వర్జేషన్స్ ఆఫ్ ద మైక్ స్టోరీ అని ఒకటి పెట్టచ్చు. సో అంటే మీకు ఇలా చెప్తున్నా కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా మీకు. ఇవేమీ మనుషులు కాదు, యానిమేషన్ కూడా కాదు, ఒక నాన్ లివింగ్ థింగ్స్. కానీ ఎప్పుడైతే దానికి ఎమోషన్స్, దాని క్యారెక్టర్స్, దానికి పర్సనాలిటీ యాడ్ చేసానో మనకి ఎంత కనెక్టివిటీ వస్తుంది. అదే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. స్టోరీ లేకుండా మనిషి ఉండలేడండి. అలా స్టోరీ కోసమే మనిషి బతుకుతాడు నిజంగా. మీరు చూడండి, సపోజ్ మీ ఆఫీస్లో కొలీగ్స్ ఉన్నారు, పిచ్చాపాటి మాట్లాడుకుంటారు అనుకో, వర్క్ అయిపోయింది ఎడిటింగ్, పిచ్చాపాటి మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారు? గాసిప్, ఈరోజు ఏం జరిగింది, అది ఏదైనా. సో ఎవరో ఒక లైఫ్ గురించి మాట్లాడుకుంటున్నారు, అందులో స్టోరీ ఉంది. లేదా అది ఇంట్రెస్టింగ్ లేదనుకోండి, దాన్ని గాసిప్ చేస్తారు. ఓకే, గాసిప్ ఇస్ ద వెపన్ ఆఫ్ ద వీక్ అంటారు అనమాట. ఇది లేజర్ లెవెల్లో మాట్లాడుతున్నాను. ఓకే, బిగ్గర్ స్కేల్లో చూద్దాం. ఒక మనిషి ఏమనుకుంటాడు, బాగా సంపాదించాలి అనుకుంటాడు. ఏ మనిషి అయినా ఎందుకు సంపాదించాలనుకుంటాడు? ఒకటి, వాడు నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ కూడా హ్యాపీగా ఉండాలి, నా పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళతో అనేది ఒక ఎజెండా అనుకుందాం. అక్కడ ఏం చెప్తున్నాడు అతను కూడా ఒక స్టోరీ చెప్తున్నాడు. నేను బతుకుతా, నా జీన్స్ని నెక్స్ట్ జీన్స్కి పాస్ చేస్తా, నా డిఎన్ఏ, ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడూ కరువుతో చావకూడదు అని ఇంత సంపాదిస్తున్నాడు. అంటే అతని స్టోరీయే వర్చువల్గా డిఎన్ఏగా బతుకుతుంది. హీఈస్ టెల్లింగ్ ఏ స్టోరీ కదా. అలాగే మనీ కాదు, పోనీ ఒకడు ఫేమ్ అనుకున్నాడు, నేను ఫేమ్ కోసం బతుకుతా, నేను ఫేమ్ సంపాదించాలి ఫేమ్ అనుకున్నాడు. అక్కడ కూడా స్టోరీయే ఉంది. సో అతను ఫిజికల్గా లేకపోయినా వర్చువల్గా బతకాలనుకున్నాడు. ఫేమ్ త్రూ ఆర్ట్ అవ్వచ్చు. ఒక సినిమా తీసి ఎవడు తీని సినిమా నేను తీస్తా అంటే ఫేమ్ ద్వారా కొంతకాలం వర్చువల్గా కొన్ని జనరేషన్స్ బతకాలనుకున్నాడు. అతని కథ అలా చెప్పాలనుకున్నాడు. ఒక సంపాదించిన బిలియనీర్ జనరేషనల్ వెల్త్ క్రియేట్ చేస్తూ చెప్పాలనుకున్నాడు. ఒక ఆర్టిస్ట్ వర్చువల్గా చెప్పాలనుకున్నాడు అతని కథ. ఎక్కడున్న స్టోరీ ఉంటుంది. వీఆర్ కంప్లీట్లీ స్టోరీ క్రీచర్స్ అనమాట. మీరు ఎక్కడికైనా స్టోరీ లేకుండా ఉండొచ్చు. సో స్టోరీ టెల్లింగ్ ఎక్కడున్నా అది బతుకుతుంది. అదే నరూటోలో ఉండొచ్చు, మీరన్న వాలి అనే యానిమేషన్ మూవీలో ఉండొచ్చు, ఈ 2 మైకులు తవ్వచ్చు. సార్ 125 ఏళ్ళ చరిత్ర ఉన్న సినిమాకి చాలా వేల సినిమాలు వచ్చేసారు. స్టార్టింగ్ సినిమా నుంచి ఈ రోజు వరకు మాట్లాడుకుంటారు. సంవత్సరంకి 10% సినిమాలు సక్సెస్ అవుతాయని అందరూ మాట్లాడుకుంటుంటారు. ఇంకా తక్కువ యాక్చువల్లీ. బట్ మనకి ఇప్పటికీ గుర్తుండిపోయిన సినిమాలు ఏమంటే మాయాబజార్ అంటారు, దేవదాస్ అంటారు. సో సినిమా లైఫ్ స్పాన్ అనేది ఎలా డిసైడ్ అవుతుంది సార్? ఇప్పటికీ కూడా మాయాబజార్ ఒక ఎగ్జాంపుల్గా చెప్తారు, దేవదాస్ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. బట్ అవి బ్లాక్ అండ్ వైట్లో ఉన్నాయి, బట్ ఇప్పటికీ చూసి ఎంజాయ్ చేస్తాం. ఈ మధ్యన థియేటర్లో హై ఇచ్చి అడ్రినల్ రష్ ఇచ్చిన నాకు సినిమాని మళ్ళీ టీవీలో రాగానే నాకు చూడబుద్ది ఏంటి అంటే ఒక సినిమా లైఫ్ స్పాన్ ఎలా డిసైడ్ అవుతుంది సార్? అది తెలియదు, మ్యాజిక్ అది అసలు ఎవరికి తెలియదు. అది కొన్ని కనెక్ట్ అవుతాయి అంతే ఆడియన్స్కి, కొన్ని కనెక్ట్ అయ్యి క్లాసిక్స్ అవుతాయి. క్లాసిక్ అంటేనే దాని మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ టైమ్లెస్ అని. ఇప్పుడు చూసినా అది నాకు రిలవెంట్గా ఉంటే అది క్లాసిక్. కొన్ని సినిమాలు అప్పుల్లో ఆడి ఉండొచ్చు, కానీ ఇప్పుడు చూస్తే మన కనెక్టివిటీ ఉండదు. సో ఎందుకు వర్కౌట్ అవుతుంది అనేది అది మ్యాజిక్ అండి. మీరు 100 స్క్రీన్ ప్లే బుక్స్ చదివి కూర్చొని రాసిన క్లాసిక్ తీస్తారని గ్యారెంటీ లేదు. అసలు ఏమీ చదవకపోయినా కూడా పుస్తకాలు రాయొచ్చు. ఇప్పుడు సందీప్ బంగా ఆయన స్క్రీన్ ప్లే బుక్స్ ఏం చదవలేదు అంటే ఆయన ఫిల్మ్ స్కూల్లో చదువుకున్నాడు. అంటే
ఈ స్టడీ సినిమా రాదర్ దెన్ స్క్రీన్ ప్లే బుక్స్. ఆయన తీసాడు. స్క్రీన్ ప్లే బుక్స్ బాగా చదివిన వాళ్ళు కూడా తీశారు. ఇది ఇందులో క్లాసిక్ ఉంటుంది, అందులో క్లాసిక్ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ మ్యాజిక్ అనమాట. ఒక్కోసారి మనిషి పర్సనాలిటీ వల్ల కనెక్ట్ అవుతారు, డైరెక్టర్ పర్సనాలిటీ వల్ల. సందీప్ గారికి అందరికీ ఆయన పర్సనాలిటీ కనెక్ట్ అయ్యింది. అంటే సినిమా ఖచ్చితంగా డ్రగ్ లాగా ఎక్కింది, అది అన్డెనయబుల్. ఆఫ్ స్క్రీన్ ఆయన ఇచ్చే ఇంటర్వ్యూస్లో ఆయన పర్సనాలిటీ, ఆయనలో ఏంటంటే ఆర్టిస్టిక్ ఇంటిగ్రిటీ ఉంటుంది. అంటే ఆర్ట్ కోసం ఇంకా ఏది అడ్డం వచ్చినా దాన్ని పక్కన పెడతాడు. ఏదైనా నేను ఇదిలా అనుకున్నాను. సో ఆ ఇంటిగ్రిటీ ఆయన కాపాడింది. అండ్ ఆఫ్ స్క్రీన్ కూడా అదే పర్సనాలిటీ ఉన్నాడు. సో అలాగా. సో ఏది వర్కౌట్ అవుతుంది అనేది మీ ప్రశ్నకి అదొక మ్యాజికల్ థింగ్. అదొక ఏమన్నా చెప్పాలి, ఎనిగ్మాటిక్, అర్థం కాదు మనకి. ఆడియన్స్ ఎప్పుడు కూడా ఒక సినిమా చూసిన తర్వాత సినిమా గురించి మాట్లాడుకోవడానికి, సినిమా వ్యక్తుల గురించి మాట్లాడి చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. బట్ ప్రతి దాని గురించి ఏదో సొల్యూషన్ ఉంటుంది, కానీ ఒక పర్సన్ అర్థం కాదు సార్ మాకు ఇప్పటికీ. జక్కన్న టిల్ ద డేట్ ఒక్క ఫ్లాప్ లేకుండా ఆడియన్స్, థియేటర్కి వచ్చిన ఆడియన్ ఎమోషన్ కరెక్ట్గా పట్టుకొని ఇక్కడ ఈ ఆడియన్ ఇలా రియాక్ట్ అవ్వాలి, అదే నేను చేస్తాను. ఆ సీక్రెట్ ఏంటి సార్? తెలీదు నిజంగా. అదే ఇందాక అనుకున్నట్టు మరి ఆయన ఏం పట్టుకున్నాడో తెలీదు నిజంగా. ఆయన అసలు ఎనిగ్మాటిక్ నిజంగా. నాకు ఆశ్చర్యం వేస్తుంది అసలు. చాలా ఎవరిని ఉన్నారా సార్ కొంచెం డీకోడ్ చేయండి సార్. మీకు తెలిసిన దాంట్లో ఆయన సినిమాలన్నీ చూసారు కాబట్టి మేమంటే అసలు డీకోడ్ చేయలేం. అంటే డీకోడ్ చేయడం వల్ల ఏంటంటే రీఇంజనీరింగ్ చేసి ఆ సీన్ అర్థం అవ్వచ్చు. ఓకే. కానీ మ్యాజిక్ తెలియదు అన్నాను. ఓకే ఓకే. ఆయన పట్టుకున్నది ఏంటో ఆ మ్యాజిక్ తెలియదు మనకి. ఆయనకే తెలియకపోవచ్చు కూడా. ఒకవేళ తెలిసినా ఆర్టికులేట్ చేయలేకపోవచ్చు, క్లియర్గా ఇది అని చెప్పలేకపోవచ్చు ఆయన కూడా. లేదా తెలిసి దాసి కూడా ఉండొచ్చు, మనకు తెలియదు. అలా కూడా ఉండొచ్చు కదా. సో ఇప్పుడు నిజంగా కష్టపడితే వర్కౌట్ అవుతుంది అంటే కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఫ్లాప్లు కూడా వస్తాయి కదా. వాళ్ళకి హిట్లు వచ్చి ఉండొచ్చు, ఫ్లాప్లు కూడా ఉన్నాయి. రాజు హిరానీ గారికి మొన్న అది ఆడలేదు, థ్యాంక్ యూ. సో డోంట్ నో అండి అసలు ఆయన ఫినామినా ఏంటో. అసలు ఎక్సెప్షనల్ కేసులు అంటారు కదా, రాజమౌళి ఇస్ అన్ ఎక్సెప్షన్. ఇప్పుడు కొంచెం ఫిల్మ్ సైడ్ వాళ్ళని ఆడియన్స్ వీళ్ళిద్దరిని మిక్స్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్. కొన్నిసార్లు సినిమా చూస్తున్నప్పుడు ఎడిటింగ్ టైంలో అంటారు సార్ ఇక్కడ కొంచెం ల్యాగ్ ఉంది తీసేయండి అని. సినిమా మేము చూస్తున్నప్పుడు బాబు 15 minutes ల్యాగ్ పెట్టాడు రా, అది లేకపోతే సినిమా చాలా బాగుంది. అసలు ఈ ల్యాగ్ ఎవరి వల్ల క్రియేట్ అవుతుంది సార్? రాసిన స్టోరీ రైటర్ వల్ల, తీసిన డైరెక్టర్ వల్ల, ఎడిట్ చేస్తున్న ఎడిటర్ వల్ల? చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు చాలామందికి అసలు అంటే ఈవెన్ డైరెక్టర్స్ కూడా యూజువల్గా ఎడిటింగ్ అంటే ఏంటో పూర్తిగా తెలియదు. అందరూ కాదు, కొంతమందికి. ఎడిటింగ్ అనేది అదొక ఏమని చెప్పాలి, ద మోస్ట్ మ్యాజికల్ థింగ్ ఇన్ సినిమా అనమాట. ఎడిటింగ్ అనేది కేవలం సినిమా నుంచి పుట్టిన ఒక ఆర్ట్, అంతకుముందు లేదు. ఇదివరకు ఎడిటర్స్ ఓన్లీ అమ్మాయిలు ఉండేవారు తెలుసా, ఓన్లీ లేడీసే ఉండేవారు హాలీవుడ్లో కానీ ఇది కానీ. ఎడిటింగ్ అంటే అమ్మాయిని పెట్టారు. ఎందుకు అనుకున్నారా? ఎడిటింగ్ అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది అది అతికించడం కదా. సో అతికించడం అంటే కొంచెం టైలరింగ్ లాగా ఇలా కలపడం పనులు అమ్మాయిలకే బావచ్చు కదా అని హాలీవుడ్ స్టూడియోస్ అని అమ్మాయిలు పెట్టుకునేది. సో చాలా కాలం అమ్మాయిలే చేసేవారు అనమాట, బాగా చేసేవారు కూడా. ల్యాగ్ ఎందుకు ఉంటుంది ఏంటి అని. సో ఇప్పుడు సినిమా అనేది ఎంత ఎనిగ్మాటిక్ ఎలిమెంట్ అంటే, ఎనిగ్మాటిక్ అంటే అర్థం కాని ఇది ఏంటంటే, ఇప్పుడు అవార్డ్స్ ఇస్తారు కదా. అవార్డ్స్ ఇచ్చినప్పుడు ఒక 10 మంది అవుట్ సైడ్ పీపుల్ వచ్చి అది చూసి ఇది బాగుంది, ఇది దీనికి ఇవ్వండి, ఇది ఉంది అంటారు కదా. కానీ నిజంగా వాళ్ళకి లోపల ఏం జరిగిందో ఏమీ తెలీదు. అంటే సినిమా జరుగుతున్నప్పుడు రైటింగ్ రూమ్లో, ఎడిటింగ్ రూమ్లో లేదా షూటింగ్లో ఎవరు పాత్ర ఎంత అనేది ఎవరికి తెలియదు. మోస్ట్లీ కొంచెం తెలిస్తే డైరెక్టర్ తెలుస్తుంది తప్ప మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. అందుకనే ఇప్పుడు ఇందులో ల్యాగ్ వచ్చింది అన్నదానికి కరెక్ట్గా మనం చెప్పలేం అనమాట. ఇప్పుడు సపోజ్ చూడండి,
ఎడిటర్ అని అంటున్నాం కదా ఒక రోల్. అతను ఏం చేస్తాడో సినిమా అంతా పూర్తయ్యాక ఆ వచ్చిన ఫుటేజ్లో కొంచెం బెస్ట్ తీసుకుని ఒక 2 minutes మీరు సినిమా చూస్తున్నారు అనుకోండి, దానికి అట్లీస్ట్ ఒక అరగంట రా ఫుటేజ్ ఉంటుంది. ఏదో ఒక 2 minutes మీరు చూసే ఒక దానికి అట్లీస్ట్ ఒక అరగంట రా ఫుటేజ్ ఉంటుంది. సో అందులో ఏ యాంగిల్ కట్ చేయాలి, ఇది కట్ చేయాలి అని ఒక డెసిషన్ తీసుకుంటాడు. ఓకే, ఇప్పుడు ఎడిటర్ అంటున్నాం కదా, యాక్చువల్గా ఎడిటర్ అనేవాడు ఈజ్ ఎ రైటర్ ఇన్ డిస్గైజ్. అంటే అతను మారువేషంలో ఉన్న ఒక రైటర్. అతను స్క్రీన్ ప్లే రాస్తున్నాడు కదా, ఇది పెట్టాలి ఇక్కడ, ఇక్కడ పెట్టాలి, ఓకే ఈ రోల్ అక్కడ ఉంచండి. ఇప్పుడు రైటర్ ఉన్నాడు. రైటర్ ఈజ్ అన్ ఎడిటర్ ఇన్ డిస్గైజ్. రైటర్ అన్నాడు మారువేషంలో ఉన్న ఎడిటర్. సో వీడు ఏం చేస్తున్నాడు, స్క్రీన్ ప్లే ఇలాగా, తర్వాత ఈడు వస్తాడు, ఈడు వచ్చినప్పుడు ఇది అంటాడు అన్నాడు. యాక్చువల్గా ఈడు కూడా ఎడిటింగే చేస్తున్నాడు. సో రైటర్ ఈజ్ ఎడిటింగ్ ఆన్ ద పేజ్, ఎడిటర్ ఈజ్ రైటింగ్ ఆన్ ద స్క్రీన్. సో ఇంతలా ఉన్నప్పుడు ఇది రాతలోంచి తీతకి వెళ్ళింది షూటింగ్, తీతలోంచి కోతకి వెళ్ళింది కదా. ఇప్పుడు కోతలో కట్ చేసినప్పుడు ఈ ల్యాగ్ వచ్చిందా, రైటింగ్లోనే అది ఉందా, లేదా తీతలో యాక్టర్ నాకు ఇలా కాదు నేను ఇలా చేస్తానని మళ్ళీ ఎన్నో టేక్స్ తీసుకుంటే ఆ టేక్ ఒప్పుకున్నాడు డైరెక్టర్, తప్పక ఒప్పుకున్నాడా లేదా నిజంగా నచ్చి ఒప్పుకున్నాడా, ఈ ప్రాసెస్లో ల్యాగ్ ఎక్కడ వచ్చింది అనేది ఎవరికి తెలియదు. సో ఇంత ఉన్నప్పుడు ఒక ఆడియన్స్ వచ్చి ల్యాగ్ ఉంది అన్నారంటే అది ఒక అంటే పాపం వాళ్ళకి అవగాహన లేక అనే మాట తప్ప అదేమి అంటే యూ నెవర్ నో. ఇప్పుడు ల్యాగ్ అనేది మామూలుగా వాళ్ళు ఎందుకంటారంటే వాళ్ళకి బోర్ కొట్టిన వెంటనే ల్యాగ్ అన్న పదం వాడేస్తారు. ఫండమెంటల్గా అది ఎక్కట్లేదు మనకి, కొంచెం ఇమ్మర్సివ్గా లేదు, అందులోకి నేను వెళ్ళలేకపోతున్నా, కొంచెం బోర్ కొడుతున్నాను కానీ ల్యాగ్ ఉందిరా అని ఇమీడియట్గా గుర్తొచ్చేది ఏంటి, నిజంగా ఎడిటింగ్ రూమ్లో ఏం చేస్తాడు అనేది తెలియదు. అతను ఎడిటింగ్ కట్ చేస్తాడంట కదా, వీళ్ళంతా ఇది కట్ చేస్తాడు, ఇది కట్ చేయలేదు, కట్ చేయలేని వల్ల నాకు బోర్ కొట్టింది, బోర్ కొట్టి ఇది ల్యాగ్, ఇది ఎడిటర్ తప్పు అని అనుకుంటాడు. ఇట్స్ అండర్స్టాండింగ్ మిస్టేక్ అది. సో అది అలా కాదు. ల్యాగ్ అన్నదే అసలు దాని మీద ఒక 2 hours పాడ్కాస్ట్ చేయొచ్చు అనమాట. సో అంత ఫెనామినా. సో మెనీ థింగ్స్ వర్క్ అవుట్ అవుతాయి. ఒకసారి యాక్టర్ ఎమోషన్ కరెక్ట్గా పండించలేకపోవటం వల్ల ల్యాగ్ ఫీల్ అవ్వచ్చు, ఒకసారి ఎడిటింగ్ డెసిషన్ వల్ల రావచ్చు, ఒకసారి రైటింగ్ డెసిషన్ వల్ల రావచ్చు, ఒకసారి కెమెరా యాంగిల్ వల్ల రావచ్చు. ఇన్ని ఉంటాయి. అందుకే మాస్టర్ క్రాఫ్ట్స్మెన్ ఎవరైతే ఉన్నారో అలాంటిది మీరు ఫీల్ అవ్వకుండా ఒక మ్యాజిక్ చేస్తుంటారు అనమాట. మీరు గీతాంజలి చూస్తే మణిరత్నం గారిది సినిమా అంతా ఒక ఊటీ లాంటి ప్రదేశం. సాంగ్ వచ్చినప్పుడు ఒక సాంగ్ ట్రాజడీ సాంగ్ ఎడారిలో పెడతాం, తెలియకుండా ఒక విజువల్ ఫ్యాటిక్ ఉంటుంది మనకి. అదే మంచు అదే చూసినప్పుడు ఒక తెలియకుండా ఒక అలసట కలుగుతుంది మెంటల్. ఆ విజువల్ అలసటని కొంచెం బైపాస్ చేయడానికి ఆ సాంగ్ ఎడారిలో పెట్టేసరికి సబ్కాన్షియస్గా మీకు ఇది వెళ్తుంది. ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళాం, అప్పుడు మీరు ల్యాగ్ ఫీల్ అవ్వరు, ఒక ఇమ్మర్సివ్ ఫీల్ అవుతారు. అర్థమవుతుందా? ఇలాంటి ఎన్నో డెసిషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది వద్దు ఇక్కడ ఎడారిలో తీద్దామని మణిరత్నం గారు అనుకున్నారా లేదా సినిమాటోగ్రాఫర్ సజెషన్ ఇచ్చాడా తెలియదు కదా మనకి. అందుకని ఎవరి కంట్రిబ్యూషన్ ఎంతో పూర్తిగా తెలియని ఒక సినిమా అనేది అలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఎడిటర్ రైటర్ అని అన్నప్పుడు ఇప్పుడు సెట్లో ఎన్ని జరిగితే మార్పులు, సడన్గా ఒక లైట్ బాయ్ ఒక సలహా ఇవ్వచ్చు, అది అనుకుని వెంటనే లొకేషన్ చేంజ్ చేయవచ్చు, అది ఆడియన్స్కి భలే అనిపించవచ్చు. సో మనం ఏమనుకుంటాం జనరల్గా డైరెక్టర్ ఎవరీ డెసిషన్ అనుకుంటాం, కానీ డైరెక్టర్ కనుక ఒక స్పాంజ్ లాగా ఉండి ఈజ్ ఓపెన్ ఫర్ సజెషన్స్ అనుకోండి, సినిమా చాలా ఇంప్రూవ్ అవుతుంది. చాలామంది డైరెక్టర్స్ అలా ఉంటారు. సుకుమార్ గారు, రాజమౌళి గారు, దే ఆర్ వెరీ ఓపెన్ ఫర్ ఎనీ ఇన్పుట్ దట్ హెల్ప్స్ ద సినిమా గో ఫార్వర్డ్. సో ఇంత ప్రాసెస్లో మీరు ఇది ల్యాగ్ ఎడిటర్ అనేది ఇర్రెలవెంట్ సార్. బట్ ఒక మనిషిగా మన సెల్ఫ్ రియలైజేషన్ కానీ సెల్ఫ్ థాట్ అనేది చాలా కొంతమందిగా జరుగుతుంది సార్.
మన లైఫ్లో పక్క పనిసి మనకి ఏంటనేది మనకు చెప్తూ ఉంటాడు. అరే నీలో ఒక మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు, మంచి ఇలా చెప్తూ ఉంటారు కదా సార్. బట్ అలాగే సినిమా ఆడియన్స్ థియేటర్లో కూర్చున్నప్పుడు కొంతమంది నెక్స్ట్ ఏం జరగబోతుందో గెస్ చేస్తారు. గెస్ ఇది పక్క జరుగుతుంది, ఈ డైలాగ్ జరుగుతుంది, ఇలా అవుతుంది. బట్ అలాంటి ఒక క్రియేటివ్ టాలెంట్ ఉన్న ఒక పర్సన్ స్టోరీ రైటింగ్ ఎంచుకోవచ్చా, స్క్రీన్ ప్లే రైటింగ్ ఎంచుకోవచ్చు సార్? ఇప్పుడు హీ మైట్ బి వెరీ గుడ్ క్రిటిక్ రాదర్ దాన్ ఎ క్రియేటర్. ఓకే, అలా కూడా అయ్యవచ్చు. మేబీ మీరు చెప్పిన వ్యక్తి ఒక భరద్వాజ రంగన్ అవ్వచ్చు. సో అనాలిసిస్ వేరు, క్రియేషన్ వేరు, క్రిటిసిజం వేరు. ఓకే, ఈ రెండు సెపరేట్ బకెట్స్. సో అనాలిసిస్ బాగా చేయటం వల్ల గొప్ప క్రియేటర్ అవుతాడు లేదు, కానీ అలా డిస్ప్రూవ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫ్రెంచ్ న్యూ వేవ్ అని ఒకప్పుడు మొదలైంది 1960s. ఓకే సార్. ఫ్రాన్స్లో జాన్ లూక్ గొడార్డ్ అని వాళ్ళందరూ క్రిటిక్స్ అనమాట. ఓకే, ఒక బంచ్ ఆఫ్ పీపుల్ క్రిటిక్స్, మన భరద్వాజ రంగన్ అలాగా అలాగనమాట. సో వాళ్ళు ఎంతసేపు సినిమాని విపరీతం క్రిటిసైజ్ చేసేవారు. వాళ్ళకి నచ్చేది కాదు వచ్చేసాను. ఇదివరకు ఎంత మంచి సినిమాలు తీసేవారు, మీరు ఎలా తయారని ఫ్రెంచ్ డైరెక్టర్స్ని తిట్టేవారు అనమాట. వాళ్ళు ఛాలెంజ్ ఇస్తారు అవతల వాళ్ళు. చెప్పడం కాదు, ఇక్కడ వచ్చి చేస్తే వెళ్తుందంటే జాన్ లూక్ గొడార్డ్ బికేమ్ ఏ డైరెక్టర్ అయ్యి ఎంత ఫినామినల్ సినిమాలు తీసాడంటే సినిమా చరిత్రను మార్చే సినిమాలు తీసాడు న్యూ డైమెన్షన్. సో అనలిస్ట్ క్రియేటర్ అయిన సందర్భాలు ఉన్నాయి, రేర్ ఎక్సెప్షన్ అది. ఓకే, అనలిస్ట్ క్రియేటర్ అయ్యి ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఓకే, లేదా క్రిటిక్గానే ఉండిపోయిన సందర్భాలు ఉన్నాయి. సో ఒక వ్యక్తి పర్సనాలిటీ ఒక డైమెన్షన్ చూసి ఇది బాగా చెప్తున్నాడు కాబట్టి అందులో సక్సెస్ అవుతాడని లేదు. ఓకే, సో టాలెంట్ అనేది చాలా గ్రే ఏరియా అండి. ఒక బ్లాక్ అండ్ వైట్ లాగా ఎస్ఆర్ నో చెప్పలేం. సో మీరు చెప్పిన వ్యక్తి రేపొద్దున గొడాడ్ లాగా వెళ్ళి కొట్టచ్చు, లేదా మంచి భరద్వాజ రంగంలా, అది కూడా చాలా మంచి పొజిషన్ కదా. భరద్వాజ రంగంలాగా గ్రేట్ అనలిస్ట్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, మూవీ అనలిస్ట్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు. ఇదే కమ్యూనిటీలోని మన తెలుగు సినిమా వాళ్ళు ఏమంటారంటే సార్, ఆడియన్స్ ముందే గ్లిమ్స్ అప్పుడు టీజర్ అప్పుడు డిసైడ్ అయిపోతున్నారు ఈ సినిమా చూడాలా వద్దా. బట్ అదే ఆడియన్స్ టీజర్ ట్రైలర్ చూసి ఈ సినిమా బాగుంటుంది, ఈ సినిమా బాగోదు, అలా కొన్నిసార్లు సక్సెస్ అయ్యారు, కొన్నిసార్లు ఫెయిల్ అయ్యారు. బట్ ఆ జడ్జిమెంట్ అనేది కరెక్ట్ అంటారు సార్? అలా జడ్జ్ చేయలేమండి, చేసాం అనుకుంటాం అంతే. ఓకే, చాలా మంది అంటారు ట్రైలర్ సినిమా రిజల్ట్ వచ్చాక చాలా మంది ఏమంటారంటే నేను ఇది ట్రైలర్ చూసినప్పుడే అనుకున్నాను రా అంటారు. సో ఇదే వ్యక్తిని ఒక 1 year పాటు స్టడీ చేయండి. ట్రైలర్ రిలీజ్ అవగానే ఒక మన అనిల్ రావుపూడి గారి స్టైల్లో వెంకటేష్ మైక్ పెడతాడు కదా మన వరుణ్ తేజ్కి, అలాగా ట్రైలర్ రిలీజ్ అవగానే ఒక బయట తీసుకోండి, ఎరా ఏంటి నీ ఒపీనియన్ అంటే ఈ సినిమా అటర్ ఫ్లాప్ అన్నాడు. ఓకే తీసుకోండి. సినిమా రిలీజ్ అయ్యాక కాదు, ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే అడగాలి. ఓకే, ఇలాగ 10 సినిమాలు తీసుకోండి, అతను గ్యారంటీ ఫెయిల్ అవుతాడు జడ్జ్ చేయటంలో. మనం అలా స్టాటిస్టిక్ ఏం తీసుకోం కాబట్టి మనకు అలా ఏమనిపిస్తుందంటే ఒక ట్రైలర్ చూసామండి బాగానే ఉంది అనిపించింది, కానీ కొంచెం ఎక్కడో తేడా కూడా అనిపించింది అనుకుందాం. కొంచెం మిక్స్డ్ ఫీలింగ్ ఉంది, కొంచెం పాజిటివ్గానే ఉంది. సినిమా రిజల్ట్ పాజిటివ్గా వచ్చింది అనుకోండి, ఇతనికి పాజిటివ్గా ఉన్న ఎలిమెంటే గుర్తుంటుంది. సో వెంటనే అంటాడు నేను ముందే అనుకున్నాను. సో ఒకటి ఏంటంటే నెగిటివ్ అనుకోవచ్చు, నెగిటివ్ అనుకున్నది హిట్ కూడా అవ్వచ్చు. అప్పుడు ఇటు మాట్లాడు కదా మనసులో, అమ్మ నేను ఇలా అనుకున్నది హిట్ అయిపోయింది అనుకుంటాడు, కానీ చెప్పడు కదా వేరే వాళ్ళకి. సో అంత ఈజీ కాదండి ట్రైలర్ వల్ల అలా అనిపిస్తుంది ఆ మూమెంట్లో. చాలామంది అనుకునేది ఆ విషయంలో కరెక్ట్ ఎందుకు అవుతుందంటే ఎక్కువ సినిమాలు ఫ్లాప్స్ కాబట్టి. ఇప్పుడు 100లో 1-2 హిట్ అవుతున్నప్పుడు చాలామంది ఫ్లాప్ అని ఫీల్ అయ్యి కనెక్ట్ అవుతుంది కాబట్టి అలా అనుకుంటారు. ఫిల్మ్ యాస్పిరెంట్స్ ఎవరైనా నువ్వు ఒక మంచి ఫిల్మ్ టెక్నీషియన్ అవ్వాలి అని అంటే బుక్స్ తప్పకుండా సజెస్ట్ చేస్తారు సార్. వాళ్ళకున్న దగ్గరలో ఎవరు ప్రతి ఒక్కరు సజెస్ట్ చేసేది హాలీవుడ్ స్టైల్. బట్ వాళ్ళ సినిమా స్టైల్ వేరే, మన సినిమా స్టైల్ వేరే సార్. వాళ్ళని కాపీ కొట్టాలని ట్రై చేస్తున్నా, మన బడ్జెట్స్ అలా లేవు, మన ల్యాండ్స్కేప్స్ కూడా అలా లేవు. బట్ ఇందులోని
ఎంతవరకు మనకు ఆ బేస్ కానీ ఆ పునాది కానీ ఎంతవరకు హెల్ప్ అవుతుంటుంది. అండ్ నాకు తెలిసి తెలుగు రీజియన్లోని బొమ్మలాట ఇస్ ద బెస్ట్ ఛానల్ సార్. అసలు ఎంత కంటెంట్ దొరుకుతూ ఉంటుందంటే మొదలుపెట్టిన ప్రతి టెక్నీషియన్ చూస్తూ ఉంటే సినిమా మీద క్రాఫ్ట్ నువ్వు పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు. నాకైతే అలా అనిపించచ్చు. నేను ఒక రెగ్యులర్ ఆడియన్స్. నాకు తరుణ్ భాస్కర్ ఫస్ట్ ఇంటర్వ్యూ చూసి రీసెంట్ ఇంటర్వ్యూ చేస్తుంటే ఎంత ఎవాల్వ్ అయ్యింది ఆయన మాటలో అదంతా కూడా. బట్ మీరు అనుకున్నది స్టార్టింగ్లో బొమ్మలాట గోల్ ఏంటి, ఇప్పుడు దాని జర్నీ ఎంతవరకు వెళ్ళింది? సో నా గోల్ అయితే అదేనండి. ఫస్ట్ నేను బొమ్మలాట స్టార్ట్ చేయడానికి ఆ యూట్యూబ్ ఛానల్ అది మల్లేశం రాస్తున్న అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. మల్లేశం అప్పుడు నేను ఐ వాజ్ సర్చింగ్ ఫర్ అసిస్టెంట్ రైటర్స్. ఒక అనౌన్స్మెంట్ ఇస్తే ఒక 40 పీపుల్ వచ్చారు. వస్తే ఆ 40 మందితో నేను మాట్లాడాక నాకు అర్థమైంది ఏంటంటే 40 మందిలో ఓన్లీ 2 దొరికారు నాకు క్యాపబుల్ అన్నది. మిగతా మంది అందరితో మాట్లాడాను కదా, ఒక విధంగా చెప్పాలంటే జాలేసిందండి. అంటే దే ఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ సో మెనీ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద ఇండస్ట్రీ ఒకటి. రెండోది ఏంటంటే దే ఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ ద క్రాఫ్ట్ ఇట్ సెల్ఫ్. సో కొంచెం ఏదైనా అడిగినప్పుడు సీన్ గురించి సీన్ రాయమని ఇచ్చినప్పుడు లేదా అరే కొంచెం బాగానే రాస్తున్నాడు కానీ కొంచెం ఇతను పదును పెట్టుకుంటే బాగా షైన్ అవుతాడు అనిపించి నేను అతను చెప్పాను, ఇలాగా ఈ బుక్ చదవండి మీకు ఉపయోగపడుతుంది అని. జరిగి ఒక అబ్బాయి అన్నాడంటే బుక్స్ కూడా ఉంటాయా సార్ అన్నాడు. అతను పల్లెటూరు నుంచి వచ్చాడు. హీఈస్ వెరీ న్యూ టు ద ఇండస్ట్రీ. అంటే బుక్స్ ఉంటాయి ఇలాగ అని చెప్తే అలాగే 2-3 ఇగ్నోరెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి అరే పాపం చాలా వాక్యూమ్ ఉంది ఇక్కడ. ఓకే. సో ఇప్పుడు నాకు ఎదురైన చాలామంది పీపుల్ ఏంటంటే నిజంగా జెన్యున్గా వాళ్ళకి నేర్చుకోవాలని ఉంది కానీ డబ్బులు లేవు. ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఇన్స్టిట్యూట్లో ల్యాక్స్ ఆఫ్ అవుతుంది ఖర్చు, అంత మనీ లేదు. రెండోది ఇంకొకరికి నేర్చుకోవాలని ఉంది ఒక ఏడీగానో ఏదన్నా, కానీ ఆ నెట్వర్క్ లేదు. సో ఇంత గ్యాప్ ఉన్న వీళ్ళకి నేనేం చేయొచ్చు అన్న థాట్లోంచి బొమ్మలాట అనేది పుట్టిందనమాట. సో అప్పుడు మనం కంటెంట్ ఇద్దాం, ఫ్రీ కంటెంట్. ఇప్పుడు నిజంగా ఏడీగా జాయిన్ అయ్యాడు ఒక వ్యక్తి అనుకుంటే నిజంగా ఏడీ కూడా ఆ డైరెక్టర్ని అన్ని క్వశ్చన్స్ అడిగే చనువు కూడా ఉండదు మామూలుగా. సో అలాంటి ప్లాట్ఫామ్ ఎందుకు క్రియేట్ చేయకూడదు అని కంప్లీట్ బొమ్మలాట ఉద్దేశమే కంప్లీట్ టెక్నికల్ ఇంటర్వ్యూస్ అబౌట్ ద క్రాఫ్ట్స్ ఆఫ్ సినిమా. సో రైటింగ్ అవ్వచ్చు, ఇంకా మేకింగ్ అవ్వచ్చు. సో చాలా అంటే ఎంతవరకు సక్సెస్ అయింది అంటే 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 చెప్పుకుంటే సోత్కర్షగా ఉంటుంది కానీ సో అంటే దానికి సబ్స్క్రిప్షన్స్ తక్కువే ఉంటాయి కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హార్డ్ కోర్ ఫాలోవర్స్ అనమాట. చాలామంది మెయిల్స్ చేస్తుంటారు, వాళ్ళ స్క్రిప్ట్స్ లాస్ట్ పేజీ చూపించి ఫోటో తీసి 150th పేజీ ఈ స్క్రిప్ట్ కంప్లీట్ అయింది కేవలం బొమ్మలాట ఛానల్ వల్ల అని ఎక్కడో ఒక అమలాపురంలో ఉండే కుర్రాడు పంపిస్తాడు. సో అంటే ఇంకా చెప్పుకుంటే ఐ డోంట్ వాంట్, చాలా ఉన్నాయండి స్టోరీస్. అంటే నన్ను సడన్గా రోడ్డు మీద ఆపి నాకు అంటే ఆ అబ్బాయిది ఆ రోజు సినిమా ఓపెనింగ్ అయిందనమాట. వాళ్ళ ఆఫీసు ఓపెన్ అయింది. నేను ఆ రోజు వెళ్తున్నా కారులో, అతను చూసి ఆపుతున్నాడు ట్రాఫిక్లో, నా కారు ఆపుతున్నాడు. ఇదేంటి రోడ్డు మీద కారు ఆపుతున్నాడు అని నేను అంటే సార్ మీరు ఇదే కదా బొమ్మలాట అజయ్ వేగేసిన అంటే అవునండి సార్ నాది సినిమా ఓకే అయింది వాళ్ళు జరుగుతుంది, కేవలం అది బొమ్మలాటలో చూసిన వీడియోస్ వల్లే అయింది. సో ఒకళ్ళు నమ్మి నన్ను 2 కోట్లు నా సినిమాకి పెడుతున్నారంటే అది మీరు ఒకసారి రావాలి అని కోఇన్సిడెంటల్గా అదే రోజు ముహూర్తం. సో అలాగా చాలా ఉన్నాయండి ఇన్సిడెంట్స్. వేర్ ఒక అబ్బాయి అయితే అతను 2-3 వెబ్ సిరీస్ రాసుకున్నాడు అనమాట. అతని వెబ్ సిరీస్ కూడా వచ్చినాయి టమడా మీడియాలో. సో ఆ అబ్బాయి ఇలాగ మామూలుగా వెళ్తుంటే మనకొండలో అతను రోడ్డు మీద కనిపించి ఇలాగ అజయ్ వేగేసిన గారు అంటే చాలా ఎమోషనల్ అయిపోయాడు అబ్బాయి. అయిపోయి సార్ మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియట్లేదు సార్, మీరు ఎంతమందికి ఉపయోగపడుతున్నారు అనేది అని చెప్పి, మీరు నాకు చేసిన దానికి నేను మీకు ఏమీ చేయలేను కానీ ఒక్కటి మట్టికి చేస్తానండి, ఐ వాంట్ టు హగ్ యూ వన్స్. సో అసలు నాకు చాలా ఎమోషనల్ అయిపోయాను అనమాట. అలా
సో అలాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి. అంటే సక్సెస్ అయిందా అంటే అంతమంది ఎవరైతే డబ్బులు లేవు లేదా నెట్వర్క్ లేదు అని బాధపడుతూ రూమ్లో ఉన్నారు, వాళ్ళని అంతలాగా వాళ్ళు స్క్రిప్ట్ పూర్తి చేసుకునేలాగా వాళ్ళకి సినిమా జరుగుతుంది, వాళ్ళకి వెబ్ సిరీస్ చేస్తున్నారు. సార్ అంటే ఒక టీచర్గా ఎక్కువ సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఒక టెక్నీషియన్గా ఎక్కువ సాటిస్ఫాక్షన్ వస్తుంది సార్? టీచర్గా ఎక్కువ వస్తుంది. టీచర్గా చాలా ఎమోషనల్ ఉంటుంది అసలు. ఇంటర్స్టెల్లార్ రిలీజ్కి వెళ్ళాం. ఓకే. రిలీజ్కి వెళ్తే అక్కడ మధ్యలో ఇంటర్వెల్లో బ్రేక్ కాఫీ ఏదో తీసుకుందామని వచ్చాను అనమాట. క్యూలో నుంచుంటే ఇంకో అబ్బాయి వచ్చాడు. వచ్చి సార్ మీరు అజయ్ వేగిస్తున్నారు? అవునండి. సార్ మీరు క్యూలో నుంచోటం ఏంటి, మీరు పక్క రండి నేను ఇస్తాను. సరే అది ఓకే, అక్కడి వరకు ఓకే. సరే ఏంటంటే కాఫీ అంటే కాఫీ. తర్వాత కాఫీకి నేను అక్కడ షుగర్ ఇది ఉంటుంది కదా సాషే, అది తీసుకుంటున్నాను అనమాట. అది తీసుకుంటే అతను అన్నాడు, సార్ షుగర్ వేసుకోకండి సార్ అన్నాడు. అరే ఎందుకమ్మా అంటే, సార్ అది మీరు ఇదివరకు ఇంటర్వ్యూలో చాలా లీన్గా ఉండేవారు, ఇప్పుడు కొంచెం లావ్ అయ్యారు సార్, మీలాంటి వాళ్ళు ఉండాలి సార్ ఎక్కువ కాలం, దయచేసి కొంచెం ఏమనుకోకండి షుగర్ వేసుకోకండి అన్నాడు అనమాట. నేను చాలా అసలు అరే ఒక స్ట్రేంజర్ అంటే హీస్ కన్సర్న్డ్ అబౌట్ మై హెల్త్ ఆర్ సంథింగ్, ఇది ఎందుకు మీరు చేయండి. ఇలాంటి చాలా మీరు చెప్తుంటే చాలా గుర్తు వస్తున్నాయి. బట్ యా మరి అది సార్ బట్ ఫ్యూచర్ ఒక 10 years తర్వాత బొమ్మలాటని ఎలా చూడాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు దాంతో? అంటే ప్రొడక్షన్ సైడ్ వెళ్దామని ఉంది. ఆల్రెడీ రీసెంట్గా కాస్టింగ్ కాల్ వచ్చింది కదా సార్? ఎస్, కాస్టింగ్ కాల్, అది ఇండిపెండెంట్ ఫిల్మ్ జరుగుతుంది, కమీడియన్ అని. అండ్ ఇంకా చాలా ఇండిపెండెంట్ ఫిల్మ్స్ కూడా తీసి తర్వాత మెయిన్ స్ట్రీమ్ దానికి కూడా వెళ్ళాలని ఉంది కంప్లీట్. ప్రస్తుతం అయితే వర్క్షాప్స్ నడుస్తున్నాయి, లాంగ్ టర్మ్ కోర్సులు ఉన్నాయి, 6 months కోర్సు అలాగ ఉన్నాయి, వర్క్షాప్స్ ఎలాగ ఉంటాయి. సో అది అండ్ ఫ్రీ కంటెంట్ ఎలాగో ఉంది బొమ్మలాటలో. సో మీకు డబ్బులు లేకపోయినా ముందు బొమ్మలాటలో ఆల్మోస్ట్ 350 hours ఆఫ్ కంటెంట్ ఉంది. సో అది చూసినా మీరు స్క్రిప్ట్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో నా ఉద్దేశం కూడా అదే. సో ఎక్కడ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి ఫ్రీగా కంటెంట్ అనేది. సార్ అంటే ఈరోజు ఈ మాట చాలా ముందైపోవచ్చు, కానీ ఒక 20 years బ్యాక్ అయినా ప్యూర్గా తెలుగు స్క్రీన్ ప్లే రైటింగ్ బుక్ ఆథర్ బై లేకపోతే రిటర్న్ బై అజయ్ వేగిష్ణ, ఇది ఏమైనా చూడగలరా సార్? చేయొచ్చు నిజంగా. యాక్చువల్గా వాట్ ఎవర్ కోర్సెస్ మనకున్న అన్నీ ఒక సంగ్రహంలాగా పెట్టి చేయొచ్చు. అంటే ఐ గో బై మై ఇన్స్టింక్ట్స్ అంతే. అంటే నేను ఏది ఒకటి అంటే సీరియస్గా తీసుకోను. మరి ఆ కెరియర్ అవ్వచ్చు, లైఫ్ అవ్వచ్చు, టూ మచ్ సీరియస్గా తీసుకోను. అది అనిపించింది అది చేద్దాం, ఓకే చూద్దాం అన్నట్టే ఉంటుంది. చెప్తే ఇది చెయ్యాలి అని కంకణం కట్టుకుని ఆ టైప్లో అలా అనిపిస్తే అప్పుడు చేస్తాను అంతే. ఐ డోంట్ నో ఇప్పుడు ఇలా వచ్చి ఇలా జరుగుతుందని నాకు తెలియదు. సో లెట్స్ సీ హౌ ఫ్యూచర్ అన్ఫోల్డ్స్. సార్ మీ చాయిస్ ఆఫ్ సెలక్షన్ తెలిసిన వాళ్ళకి ఎంత పెక్యులర్గా ఉంటుందో వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ కానీ మల్లేశం కానీ మంగళవారం కానీ మిస్ చెట్టి మిస్టర్ కోల్ ఒక జోనర్కి ఒక జోనర్ సంబంధం ఉండదు. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేస్ ఉంటాయి సినిమాలు, ఇవన్నీ ఉంటాయి కదండి. టెక్నీషియన్గా అంత ఇంట్రెస్టింగ్ కోరుకుని మీరు టీచర్గా టర్న్ అయ్యి వర్క్షాప్స్ మీ దగ్గర స్టూడెంట్స్కి వచ్చిన వాళ్ళు, వాట్ యూ వాంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దట్ సార్? ఆ స్టూడెంట్స్ ఎలా ఉండాలి అనుకుంటారు? ఒక్కొక్క పర్సనాలిటీ ఒక్కొక్కలా వస్తుంది కదా సార్. అంటే ఇప్పుడు మేము ఒకటి ఇండిపెండెంట్ ఫిల్మ్ తీస్తున్నాం కదా, కమేడియన్ అని, ఆశిష్ అని, హీఈస్ మై స్టూడెంట్ అంటే ఆల్మోస్ట్ 2.5 years నుంచి నా స్టూడెంట్ అనమాట. సో నాకు అతని వర్క్స్ చాలా ఇష్టం. అంటే అతనిలో ఒక లేయర్డ్నెస్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైతే సినిమాలు అసోసియేట్ అయ్యానో వాటికి రిలేషనే ఉండదు. అది ఇది కంప్లీట్ వేరే. అది ఎనీ న్యూ డైమెన్షన్ నన్ను అట్రాక్ట్ చేస్తుంది. సో అతను చాలా బాగా నచ్చాడు, ఆశిష్ చైతన్య అని. సో అలాగే ఎవరైనా న్యూ అది చూడండి, బాగుంటుంది, రిలీజ్ అవుతుంది. వెయిటింగ్ సార్. సార్ బట్ ఫిల్మ్ ఆస్పిరెంట్స్కి కానీ ఫిల్మ్ ఆడియన్స్కి కానీ మీరు ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఇన్నోసెన్స్ని కోల్పోవద్దు. ఇన్నోసెన్స్ చాలా ముఖ్యం. అది ఉన్నప్పుడే మీలో ఉన్న ప్యూరెస్ట్ ఫామ్ బయటకు వస్తుంది. బట్ ఈ ఇన్నోసెన్స్ అనేది బయట మార్కెట్ వల్ల కానీ సినిమా వల్ల కానీ
వీటి వల్ల కరప్ట్ అయ్యే అవకాశం ఉంది అండ్ జరుగుతుంది కదా సార్ కొన్నిసార్లు. బట్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా కొంతమంది కాపాడుకుంటున్నారు చాలా జాగ్రత్తగా. చిన్న చిన్న డైరెక్టర్స్ ఒక సినిమా వాళ్ళు కూడా పోతున్నారు. బట్ ఈ ఇన్నోసెన్స్ కాకుండా దీంతో ఇంకో 2-3 పాయింట్స్ కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి అని అంటే ఇంకేమైనా ఉన్నాయి సార్? అంటే అది కాపాడుకుంటూ వీటితో పాటు ఇంకో 2-3 థింగ్స్ కూడా మీరు మైండ్లో మస్ట్ అండ్ షుడ్ గా ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఇన్నోసెన్స్ కాపాడుకోవాలంటే ఇంటెలిజెన్స్ ఉండాలి. అంటే మన ఇంటెలిజెన్స్ ఎందుకు పడాలంటే మనలో ఇన్నోసెన్స్ పోకుండా ఉండటానికి ఉపయోగపడితే ది బెస్ట్. మూడోది మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఇమాజినేషన్. ఈ మూడు ఇన్నోసెన్స్, ఇంటెలిజెన్స్, ఇమాజినేషన్, ఈ మూడు కలిపితేనే క్రియేటివిటీ అనేది పుడుతుంది. ఓన్లీ ఇన్నోసెన్స్ ఉన్నా పుట్టదు, ఓన్లీ ఇంటెలిజెన్స్ ఉన్నా పుట్టదు, ఓన్లీ ఇమాజినేషన్ ఉన్నా పుట్టదు. సో క్రియేటివిటీ ఈజ్ ఈక్వల్ టు ఇన్నోసెన్స్ ప్లస్ ఇంటెలిజెన్స్ ప్లస్ ఇమాజినేషన్. సో ఈ మూడాటిని కాపాడుకోవాలండి. మీకు ఇమాజినేషన్ పెరగాలనుకోండి, రీడ్ ఎ లాట్, చాలా విపరీతంగా చదవండి. అది ఏదైనా అవ్వచ్చు, అది రామాయణం అవ్వచ్చు, లేదా గ్రీక్ మైథాలజీ అవ్వచ్చు, లేదా బైబిల్ అవ్వచ్చు, ఖురాన్ అవ్వచ్చు, ఎనీ మైథాలజీ అది. అండ్ మన లిటరేచర్, తెలుగు లిటరేచర్ అద్భుతమైన కథలు ఉన్నాయి, షార్ట్ స్టోరీస్ ఉన్నాయి. మీరు వెనక్కి వెళ్తే చాలా అద్భుతమైన లిటరేచర్ ఉంది, అది చదవండి. రష్యన్ లిటరేచర్ కూడా, రష్యన్ లిటరేచర్ అద్భుతం అనమాట. యాంటోన్ చెఖోవ్ అని, మపాసా అని, ఇంకా అద్భుతమైన ఆథర్స్ ఉన్నారు. షార్ట్ స్టోరీస్ ఉంటాయి. మీరు నావల్ చదవాలని అనుకుంటే చాలా చిన్న షార్ట్ స్టోరీస్ ఉంటాయి. ఇంకా ఓ హెన్రీ అద్భుతమైన రైటర్ అనమాట, ఆయన చదవండి. క్లాసిక్స్ అవన్నీ చదవండి. వీటితో పాటు ఇమాజినేషన్ బాగా పెరగాలంటే సైకాలజీ కూడా చదవండి. సిగ్మండ్ ఫ్రాయిడ్, దాస్తోవ్స్కీ, ఇంకా కార్ల్ యూంగ్ అని ఒక అతను, వీళ్ళ సైకాలజీ బాగా చదవండి. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా అబ్జర్వ్ యువర్ సరౌండింగ్స్. మీ సరౌండింగ్స్ని మీరు తీక్షణంగా గమనించగలిగితే అందులోంచి ఇమాజినేషన్ పడుతుంది. ఓకే, సో అదొకటి, అది ఇమాజినేషన్ సంబంధించి. ఇంటెలిజెన్స్ డెవలప్ అవ్వటం అనేది కొంచెం జెనెటిక్ అడ్వాంటేజ్ ఉండాలి, కొంచెం ఉంటే మంచిదే. అంటే మీకు ఆల్రెడీ కొంచెం ఉండాలి ఎంతో కొంత, అది లేకుండా మిగతాది బిల్డప్ అవ్వదు. ఎక్స్ట్రాగా మీరు బిల్డప్ చేసుకోవాలంటే బీ విత్ పీపుల్ హూ ఆర్ వెరీ ఇంటెలిజెంట్, హూ ఆర్ రియల్లీ స్మార్ట్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళతో ఎంత కుదిరితే అంత వాళ్ళకి దగ్గరగా ఉండండి. ఫిజికల్గా మీకు ఆ ఫెసిలిటీ లేదనుకోండి, అలాంటి వాళ్ళ బయోగ్రఫీస్ చదవండి. సో చాలామంది ఉన్నారు కదా, ఇప్పుడు ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వచ్చు, లేదా ఒక సైంటిస్ట్ అవ్వచ్చు, ఒక ఆర్టిస్ట్ అవ్వచ్చు, వీళ్ళందరూ బయోగ్రఫీస్. ఆటోబయోగ్రఫీస్ అయితే చాలా బెస్ట్, వాళ్ళు రాసినవి అయితే ఇంకా బెస్ట్. వాళ్ళు రాయలేదు, వాళ్ళ గురించి వేరే వాళ్ళు రాశారు బయోగ్రఫీస్, అయినా ఓకే, కానీ ప్రిఫర్ ఆటోబయోగ్రఫీస్. ఓకే, ఎక్సర్సైజ్ చేయటం డైరెక్ట్లీ రిలేటెడ్ టు యువర్ ఇంటెలిజెన్స్ అనమాట. ఎక్సర్సైజ్ సంబంధించి ఒకటి చెప్తారు అనమాట, ఏంటంటే పీపుల్ డోంట్ డూ ఎక్సర్సైజ్ because they are tired. They are tired because they are not doing exercise. అదేనా? సో వాళ్ళు ఏం టైర్డ్గా ఉన్నామంటే యాక్చువల్గా దాని కారణం వాళ్ళు ఎక్సర్సైజ్ చేయట్లేదు. సో ఎక్సర్సైజ్ చెయ్యకపోవటం వల్ల టైర్డ్గా ఉన్నారు. యాక్చువల్లీ ద మోర్ యూ ఎక్సర్సైజ్ ద మోర్ ఎనర్జీ వస్తుంది. ఎక్సర్సైజ్ చెయ్యట్లేదు అంటే మీరు ఇంకా టైర్డ్ అయిపోతారు. సో అది గమనించాలి. అది సో ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇంటెలిజెన్స్ పెరుగుతుందండి. పోనీ మీకు జిమ్ ఇవన్నీ బోర్ కొడుతున్నాయి, స్పోర్ట్స్ చూస్ చేసుకోండి. ఒక షటిల్, స్విమ్మింగ్, ఎనీ ఫిజికల్ అని మీకు స్వెట్ పట్టేది ఏదైనా. ఓకే, ఈ మధ్యన పికిల్ బాల్ అనేదో తెగాడుతున్నారు, ఏదో ఇంట్రెస్టింగ్గా. ఇప్పుడు స్పోర్ట్స్ అయితే ఫ్రెండ్స్ ఉంటారు, ఆ ఎన్వైర్న్మెంట్ బాగుంటుంది, అదొక ఏదో కష్టపడినట్టు ఉండదు, ఎంజాయ్ చేసి చేయొచ్చు. ఇప్పుడు ఈ మధ్యన బాక్స్ క్రికెట్లు ప్రతి చోట వచ్చినాయి కాబట్టి సో బాక్స్ క్రికెట్ అయినా ఆడొచ్చు. అది ఇంటెలిజెన్స్కి డైరెక్ట్లీ రిలేటెడ్ ఎక్సర్సైజ్ అనమాట. మీకు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎంత చేస్తే లోపల అంత యాక్టివ్గా ఉంటే మీరు అంత ఇంటెలిజెంట్ అవుతారు.
సార్ బ్యాక్గ్రౌండ్లో ఒక కొటేషన్ ఉంది సార్. Yeah. ఆ కొటేషన్ నేను అక్కడ పెడుతున్నప్పుడు చాలాసార్లు చదువుతున్న ప్రతిసారి కూడా సినిమా ఇష్టపడుతున్నవాడు, సినిమాలో ఉండాలనుకున్నవాడు లైఫ్ అంతా ఈ కొటేషన్లోనే ఉందేమో అనిపిస్తుంది సార్ నాకు. సినిమా కెన్ ఫిల్ ఇన్ ద ఎంప్టీ స్పేసెస్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ యువర్ లోన్లీనెస్. సినిమా చూసేవాడికి ఎక్కువ కనెక్ట్ అవుద్దా, సినిమా చేసేవాడికి ఎక్కువ కనెక్ట్ అవుద్దా సార్? ఎందుకంటే ఆ స్పేసు, ఆ లోన్లీనెస్ సినిమా చేసేవాడికి కొంచెం ఎక్కువ ఉంటుందేమో నా ఫీల్. ఇద్దరికి కనెక్ట్ అవుతుంది. మన లోపలికి మనం వెళ్ళటం మనకి భయం. సో అందుకే మనం 5 minutes కూడా ఒంటరిగా ఉండలేం. సో ఇమీడియట్గా ఫోన్ ఓపెన్ చేస్తాం, లేదా పేపర్ చూస్తాం, లేదా బుక్ చూస్తాం, లేదా ఫ్రెండ్కి కాల్ చేస్తాం, ఏదో ఒకటి ఫిల్ చేసేసుకోవాలి. ఇది మోస్ట్ రిలేటెడ్ టు మనం అంతకుముందు మాట్లాడుకున్నాం కదా, ఒక మనిషి లోన్లీగా ఉన్నప్పుడు ఏదర్ క్రైమ్ వైపు వెళ్ళిపోవచ్చు తేడా వస్తే, లేదంటే ఆర్టిస్ట్ అయిపోవచ్చు. సో ఖచ్చితంగా ఆర్ట్ వైపు వెళ్ళినోడు బతుకుతాడు కదా. వాడు ఆడున్న టైంలోనే బతకటం కాదు, తర్వాత కూడా బతుకుతాడు. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ యూ వర్సెస్ యూ, అండ్ వన్ ఆఫ్ ద యూ మస్ట్ డై. అంతే కదా. ఇప్పుడు లైఫ్ లాంగ్ మీతో మీరు పోటీ, అంటే అది కాన్ఫ్లిక్ట్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు. యూ వర్సెస్ యూ అంటే ఏంటంటే, మీరున్న ఫిజికల్ యూ ఒకళ్ళైతే, మీ లోపల ఉన్న వర్చువల్ యూ ఒకళ్ళు ఉంటారు కదా. అది మీ సబ్ కాన్షియస్ అనుకోండి, మీలో మీకు చెప్పే ఒక థాట్ ఉంటుంది కదా. సో వన్ ఆఫ్ యూ హ్యాస్ టు డై అంటే మీ ఫిజికల్ ఎలాగో చచ్చిపోతుంది. మీ స్ట్రగుల్ అంతా లైఫ్ ఏంటంటే ద అదర్ యూ ఉంది కదా, ద వర్చువల్ యూ, దాన్ని ఎంతకాలం బతికించగలను, దాన్ని ఎంతకాలం బతికించడం అనేది ఒకటి ఫిజికల్ రూపంలో అయితే మీరు పెళ్లి చేసుకుని మీకు ఒకరికంటే ఒక ఫిజికల్ యూ ఇంకోటి ఫామ్ అవుతుంది. మీరు ఎక్కువ ఆస్తి సంపాదించే అంతే, వాళ్ళ జనరేషనల్ మల్టీ జనరేషన్ ఉంది కాబట్టి అలా కాపాడుకోవడం ఉంటుంది. వర్చువల్ యూని క్రియేట్ చేయాలి, లేదా కాపాడాలంటే ఆర్ట్ అనేది ఒక మార్గం. సో ద మోర్ ఆర్ట్ యూ క్రియేట్, ద మోర్ వర్చువల్ యూస్ విల్ బి స్ప్రెడింగ్. అంతే కదా. చాలామంది ఆస్పిరెంట్స్తో నేను స్పెండ్ చేస్తాను కదా, వాళ్ళకి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే, సార్ ఈ కథ ఆల్రెడీ వచ్చేసింది కదా అనుకుంటారు. ఫాదర్ సన్ స్టోరీ ఎక్కడో లింక్ అవుతుంది, లేదా ఇంకోటి ఏదో లవ్ స్టోరీ రాసుకోండి, ఎక్కడో చోట లింక్ అవుతుంది. అలా అని వాళ్ళు రాయటమే ఆపేస్తారు. ఒక డైలమాలో ఉండిపోయి ఒక తెలియకుండా డిప్రెషన్లోకి వెళ్ళి ఏది రాసినా వచ్చేస్తుంది అన్నది. చాలామందికి అర్థం కావాల్సింది ఏంటంటే, ఆర్ట్ అనేది ఎప్పుడూ కూడా పర్సనల్. ఆ కథ వచ్చి ఉండొచ్చు, కానీ నువ్వు చెప్పలేదు కదా, అది ఇంపార్టెంట్. సో నువ్వు ఎలా చెప్పుతావు, నీ యునీక్నెస్ ఏంటి, నీ పర్సనాలిటీ ఏంటి అందులో అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఫాదర్ సన్ కథలో బోల్ వచ్చినాయి కదా యానిమల్, అది ఆయన నేను చెప్తే ఎలా చెప్తా అని చెప్పాడు. ఇప్పుడు రాజమౌళి గారు ఒకటి తీసుకున్నారు, రివెంజ్ కథలు బోల్ వచ్చింది, అని నేను తీస్తే ఎలా తీస్తా, అక్కడ మొదలవుతుంది ఆర్ట్. సో మీరు వేరే వాళ్ళతో కంపారిజన్ మొదలు పెట్టుకోకూడదు, ఎందుకంటే నేను ఎన్ని చెప్పినా ఫైనల్గా మీ సెల్ఫ్ దగ్గరికి వచ్చి ఆగుతాయి. ఎందుకంటే ప్రపంచం ఏం ఉండదు యాక్చువల్గా. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే నేను వినయ్తో మాట్లాడట్లేదు, నేను నాతో మాట్లాడుకుంటున్నాను. మీరు మాట్లాడుతున్నారంటే మీరు మీతో మాట్లాడుకుంటున్నారు, ప్రపంచం ఏం ఉండదు. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్వేస్ యూ వర్సెస్ యూ, యూ వర్సెస్ వరల్డ్ అనేవి ఉండదు. సో ఇది అర్థమైనప్పుడు మీకు ఫస్ట్ థింగ్ మీలో ఫియర్ పోతుంది. సో నేను ఒకళ్ళని మెప్పించడం కోసం రాస్తున్నా, లేదా ఒకళ్ళని మెప్పించడం కోసం ఈ ఆడియన్స్ అని మీరు ఎప్పుడైతే అనుకుంటున్నారో, వేరే వాడు ఎంటర్ అయినప్పుడు మీలో ఆథెంటిసిటీ పోతుంది. మీలో ఆథెంటిసిటీ, జెన్యూనిటీ ఎప్పుడు ఉంటుందంటే మీకు మీరు దగ్గర అయినప్పుడు. మీకు మీరు దగ్గర అవ్వాలంటే మీరన్న లోన్లీనెస్ అందులో ఎక్కువ స్పెండ్ చేస్తే, మీ ఫోన్ పక్కన పెడితే మీకు మీరు దగ్గర అవుతారు. బికాజ్ ఫోన్ అనేది మోస్ట్ డేంజరస్ థింగ్ అండి. ఇప్పుడు డెవిల్ ఎక్కడో ఉందనుకుంటాం కదా, యాక్చువల్లీ ద డెవిల్ ఈజ్ ఇన్ ద డివైస్. సో ఆ డివైస్ని మీరు ఎంత దూరం పెడితే మీ లోపలికి మీరు అంత దగ్గర అవుతారు. మీ లోపల మీరు దగ్గర అయ్యగలదు, మీ ఆలోచనకు మీరు దగ్గర అయ్యగలదు,
మీలో ఆథెంటిసిటీ డెవలప్ అవుతుంది. ఆథెంటిసిటీ డెవలప్ అయినోడికి కాంపిటీషన్ అనేది ఉండదు. ఇప్పుడు రాజమౌళి కాంపిటీషన్ ఉందా? సందీప్ వంగ ఉంటుందా? సో ఎనీ పర్సన్ హూ గోస్ డీప్ ఇన్సైడ్ అండ్ టెల్ స్టోరీస్ విచ్ ఆర్ హిమ్, దెన్ దేర్ ఇస్ నో కాంపిటీషన్. మెయిన్గా ఒక సినిమాకి కానీ ఒక కథకి కానీ మూలం ఏదన్నా ఉందంటే స్టోరీ రైటర్. ఆ స్టోరీని ఎవరు రాస్తారు? మెయిన్గా సినిమా క్రాఫ్ట్లోని మనకు ఒకప్పుడు సార్ పరుచూరి బ్రదర్స్, త్రివిక్రమ్ గారు, వీళ్ళ పేరు చాలా బాగా వినబడేవి. స్టోరీ రైటర్లు అంటే ఎంత ఇంపార్టెన్స్ అని. తర్వాత జనరేషన్ మారిన తర్వాత స్టోరీ రైటర్ కానీ స్క్రీన్ ప్లే రైటర్లు కానీ అసలు వాళ్ళ లైమ్ లైట్లోకి రారు, వాళ్ళకి అసలు ఇంపార్టెన్స్ ఉండట్లేదు. చాలా పెద్ద డ్రాబ్యాక్ వినబడుతూ ఉంటుంది సార్. బట్ ఇంత డ్రాస్టిక్ చేంజ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఒకప్పుడు వాళ్ళే వాళ్ళే ప్రతి సినిమాకి పనిచేసేవారు, డైరెక్టర్ వేరేగా ఉండేవారు. బట్ ఇప్పుడు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉండట్లేదు లైమ్. అంటే ఇప్పుడు దీన్ని ఇంకో యాంగిల్లో చూడండి. ఎవరైతే మమ్మల్ని ఎదగనివ్వట్లేదు అనుకుంటున్నారో వాళ్ళు డైరెక్టర్స్ అయిపోయారు. సో అందుకని ఇంకా దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ హ్యావింగ్ అనదర్ రైటర్ కదా. ఇప్పుడు ఒకప్పుడు మీరు చెప్పిన త్రివిక్రమ్ గారు రైటర్, ఆయన డైరెక్టర్ అయిపోయారు. సో ఆయనతో పాటు ఆ రైటర్ వెళ్ళిపోయాడు, ఆయనతో పాటే ఉన్నాడు. సో మనం ఇంక ఎవరిని చేయాలి? సో ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ ఎవల్యూషన్ అని నా ఫీలింగ్. కానీ సార్ ఒకప్పుడు ఒక సీన్కి 10 మంది పనిచేసేవారు, ఇప్పుడు ఒక సీన్ మీద ఒక బ్రెయిన్ పనిచేస్తుంది కదా సార్. అదేమన్నా కాదు, వీళ్ళకి టీం ఉంటారు కదా. ఓకే అబ్బో మీకు సినిమా అనేది ఒక ఎలా ఉంటుందంటే, సపోజ్ నేను రైటింగ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క సినిమా ఒక్కోలా ఉంటుందండి. ఓకే కొన్ని ఎలా పిలుస్తారంటే డైరెక్టర్కి ఫస్ట్ డ్రాఫ్ట్ ఉంటుంది. ఆ ఫస్ట్ డ్రాఫ్ట్ని డెవలప్ చేయడానికి ఒక సెట్ ఆఫ్ రైటర్స్ వెళ్తారు. అంటే ఫస్ట్ డ్రాఫ్ట్ ఆయనకు 150 పేజెస్ అలా ఉంటుంది ఆయన రాసుకున్నది. ఒక్కొక్క రైటర్ వచ్చి వాళ్ళ వెర్షన్ రాస్తారు. ఓకే, అదో పద్ధతి. రెండు ఎలా ఉంటుందంటే, నాకు కథ ఉంది, స్క్రీన్ ప్లే లేదు, ఒక 30-40 పేజెస్ కథ ఉంది, నాకు స్క్రీన్ ప్లే కావాలి. ఓకే, అలా కూడా చేస్తారు. అప్పుడు రైటర్స్ వచ్చి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు. కొన్ని ఎలా ఉంటాయంటే సినిమాలు ఫైనల్ డ్రాఫ్ట్ ఉంది వాళ్ళ దగ్గర, అంటే వాళ్ళు చాలా 9th వెర్షన్ 10th వెర్షన్ రాసుకుని బాగా రిఫైన్ అయిన స్క్రీన్ ప్లే ఉంది. కానీ వాళ్ళు చదువుతూ ఉంటే వాళ్ళకు ఫీలింగ్ ఏమొచ్చిందంటే, ఇందులో ఎక్కడో కామెడీ మిస్ అవుతుంది, కామెడీ లేదు అన్నప్పుడు ఆ కామెడీలో బాగా రాసే రైటర్స్ని మాత్రం పిలిచి ఆ కామెడీని రాయించుకుంటారు. ఓకే, అదే. సో ఇలా బోల్డ్ వేరియేషన్స్ ఆఫ్ రైటింగ్ కంట్రిబ్యూషన్స్ ఉన్నాయన్నమాట సార్. బట్ ఫైనల్లీ సినిమా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అర్థం అవుతుంది. సినిమా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా అర్థమయ్యేలా చెప్తూ ఉంటారు. బట్ ఇంత మాకు అర్థం చేసి ఇంత అర్థమయ్యేలా చెప్పిన మీరు, సినిమా అంటే మీరు ఎలా అర్థమయ్యేలా మాకు చెప్తారు ఆడియన్స్కి? సినిమా ప్రైమరీ వన్ వర్డ్ చెప్పమంటే సినిమా ఈజ్ ఎంటర్టైన్మెంట్ ప్రైమరీ. బట్ దాని మల్టీ డైమెన్షనల్లోకి వెళ్తే సినిమా కెన్ బి ఏ ప్రిజం. ఒక ట్రయాంగిల్ ఉంది కదా, అందులో ఒక లైట్ వేస్తే మల్టిపుల్ కలర్స్ వస్తాయి. అలాగా సినిమా అనేది ఈ ప్రిజం, దానిలో లైట్ వేస్తే ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డైమెన్షన్ అవ్వచ్చు. సినిమా కెన్ బి ఏ పెయిన్ కిల్లర్ ఫర్ సమ్వన్, సినిమా కెన్ బి ఏ హోప్ ఫర్ సమ్వన్, సినిమా కెన్ బి లైఫ్ చేంజింగ్ ఫర్ సమ్వన్, సినిమా కెన్ బి ఏ టార్చర్ ఫర్ సమ్వన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గుడ్. సో సినిమా ఈజ్ ఎ ప్రిజం అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు అండ్ నేను ఎంత ఫార్చునేట్ అంటే సార్, నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు బిహైండ్ ద సినిమా మాట్లాడదాం అనుకున్నాను. బట్ అయిపోయినప్పటికీ బియాండ్ ద సినిమా తీసుకెళ్ళి మాకు లైఫ్ అంటే ఏంటో నేర్పించేసి, మిగతా నేను ఛానల్స్లో పాడ్కాస్ట్ చూస్తే 2-3 ఎపిసోడ్స్ ఉన్నాయి సార్ మీరు చేసిన రిలేషన్స్ మీద, లైఫ్ మీద, లవ్ మీద. బట్ వాటన్నిటినీ కలిపి మా ఆడియన్స్ గురించి క్రిస్ప్గా సినిమాని ఎక్స్ప్లెయిన్ చేస్తూ లైఫ్ని కూడా మాకు చెప్పడం జరిగింది. ఐఎమ్ రియలీ ప్రివిలేజ్ అండ్ హానర్ సార్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ప్లెజర్ ఇస్ మైన్. యాక్చువల్లీ మీకు ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంది. అంటే ద వే వెరీ రేర్లీ ఐ గెట్ పీపుల్ వేర్ యాజ్ ఎంతూజియాస్టిక్ యాజ్ యూ. చాలా అంటే యు ఆర్ వెరీ క్యూరియస్ టు నో. మీ ఎంతూజియాజం కనిపిస్తుంది, ఆ ఎంతూజియాజం ఉంచుకోండి. ఇట్ విల్ టేక్ యూ వే అహెడ్. I really enjoyed it. Thank you so much, sir. Wishing you great success for your future endeavors. Thank you. Yes.